ఐఎమ్ అనౌన్సింగ్ టుడే. కొంతమంది రాస్తున్నారు పేపర్లో కూడా, ఇంకా ఏదో సీనియర్ ఆఫీసర్స్ రిపోర్ట్లు అడుగుతున్నారు, కలెక్టర్స్కి అదే పని జరిపోయింది, దీనివల్ల టైం అంతా వేస్ట్ అయిపోతుందని రాస్తున్నారు. ఇయర్ ఆఫ్టర్వర్డ్స్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్, డోంట్ ఆస్క్ ఎనీ రిపోర్ట్స్. యూ వాంట్ ఎనీ రిపోర్ట్స్ మీరు అప్టైన్ చేసుకుని తెలియకపోతే ఆర్టీజీఎస్కి వెళ్ళండి, భాస్కర్ని అడగండి, యూ విల్ గివ్ ఆల్ రిపోర్ట్స్. సింగిల్ ఏజెన్సీ ఫర్ గెటింగ్ రిపోర్ట్స్. దానిపైన యాక్ట్ చేయండి మీరు కింద నుండి వాళ్ళందరినీ. అది లేకుండా ఇంకా అన్నీ పెట్టుకొని ట్రెడిషనల్ అప్రోచ్లో పోతే రిజల్ట్స్ రావు. కాబట్టి ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు చేంజ్ దాట్. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు మొత్తం ఆర్టీజీసీ? October end, sir. Is a contractor said that October end he'll complete, sir. అక్టోబర్ ఎండ్కి నవంబర్ 1st ఆపరేషన్ విత్ ఆల్ 13 ఒక గ్రూప్ 1 ఆఫీసర్ని కూడా ఇస్తాం ఆ సెంటర్కి. బెస్ట్ ఫెలో హూ ఈజ్ టెక్నాలజీ ఉండేవాళ్ళని ఆ ఏరియా ఆపరేషన్ కోసం ఒక గ్రూప్ 1 సర్వీస్ని ఇస్తాం. మీరు అది కూడా రాసుకొని అది కూడా పెట్టేద్దాం. అదే సమయంలో ఇంకొక పక్కన ఆర్టీహెచ్ కూడా ఇప్పుడే మీకు చూపించారు. అందులో చూపించిన దాంట్లో మీరు చూస్తే 3 ఇండస్ట్రియల్ లీడ్గా ఉంటారు, 1 to 3 ఎక్కువ వద్దు, ఇక్కడ 100 మెంబర్స్గా ఉంటారు. సెకండ్ 3 ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పార్ట్నర్స్, 1 బ్యాంకర్ ఇన్ఛార్జ్, జోనల్ ఇన్ఛార్జ్ బ్యాంకర్ కూడా చెప్పాం, దే ఆర్ ఆల్సో విల్లింగ్ టు పార్టిసిపేట్. ఒక బ్యాంకర్ ఉంటాడు. దెన్ పక్కనే ఇంకొక పక్కన చూస్తే మెంటరింగ్ అండ్ ఆల్సో వెంచర్ క్యాపిటల్, అది కూడా మీరు పెట్టాలి. ఇవన్నిటికీ మ్యాపింగ్, ఇండస్ట్రియల్ పార్క్స్ అన్నీ మ్యాపింగ్ జరగాలి. ఇది అయిన తర్వాత జిల్లా లెవెల్లో కలెక్టర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది జోన్లో ఉంటుంది. అప్పుడప్పుడు మీరు వెళ్ళాలంటే మీటింగ్కి వెళ్తారు, కానీ జిల్లా వరకు యు ఆర్ క్రియేటింగ్ 1 సెంటర్. మీ జిల్లాలో ఎవరైతే బెస్ట్ ఇండస్ట్రీ ఉందో వాళ్ళు పెట్టుకోండి, ఎవరైతే బెస్ట్ నాలెడ్జ్ పార్ట్నర్ యూనివర్సిటీ ఉందో వాళ్ళు పెట్టండి. అదే సమయంలో జిల్లా బ్యాంకర్ ఉన్నాడు, డిస్ట్రిక్ట్ బ్యాంకింగ్ మీకు ఇది ఉంది, మాకు ఎస్ఎల్బిసి మరిగా డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్, అతన్ని లీడ్ పార్ట్నర్గా అతను పెట్టండి. అది పెట్టి ఎకో సిస్టాన్ని క్రియేట్ చేయండి. మీరు కూడా అక్కడి నుంచి కాన్స్టిట్యున్సీకి లింక్ చేయండి. కాన్స్టిట్యున్సీకి లింక్ చేసి 7 మెంబర్స్ అక్కడ ఉంటారు. ఆ క్లస్టర్లో 7కి ఏమొస్తాయో అన్నీ కూడా పెడతాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ ఈజ్ అవర్ మోటివ్. ఒకప్పుడు నేను పదే చెప్పేవాడిని, 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్, 25 years, ఆల్ ఓవర్ ది వరల్డ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగు కమ్యూనిటీ. ఓన్లీ 1 డెసిషన్, దట్ ఈస్ 1 పబ్లిక్ పాలసీ. టుడే దిస్ ఈజ్ 1 పబ్లిక్ పాలసీ. నెంబర్ 1 కమ్యూనిటీ కావాలంటే ప్రతి ఒక్కరూ ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, న్యూ థింకింగ్ రావాలి, ఆంటర్ప్రెన్యూర్గా ఉండాలి. ఎవ్రీథింగ్ ఈజ్ మనీ. ఏదో డ్రైన్ చేస్తాం, మేము వేస్ట్ చేస్తామంటే కుదరదు. కాబట్టి దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ వీఆర్ వర్కింగ్. అల్టిమేట్గా గవర్నమెంట్లో కూడా ఆలోచిస్తున్నాం. ఆల్ ఆఫీసర్స్ భవిష్యత్తులో ప్రమోషన్ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టినట్టు మీరు కూడా రిక్వైర్డ్ టెస్ట్లు పాస్ కావాలి. ఆన్లైన్, ఆఫ్లైన్ రిక్వైర్డ్ టెస్ట్లు పాస్ అయితేనే, రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అప్గ్రేడ్ చేసుకుంటా ఉంటేనే మిమ్మల్ని కూడా ఇది చేయడం. దాన్ని కూడా ఏ విధంగా చేస్తున్నారో కూడా తీసుకోమంటున్నాం. కొత్త రిక్రూట్మెంట్ కంపల్సరీగా ఐటీ స్కిల్స్ కూడా ఉండాలి. అది కూడా మినిమం క్వాలిఫికేషన్ పెట్టుకుంటాం. అవి కంపల్సరీగా ఉంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. వచ్చిన తర్వాత ట్రైన్ చేయాలంటే మళ్ళీ బిగినింగ్ అవుతా ఉంది. అది కూడా పెట్టుకో మనం ముందుకు పోతాం. ఈవెన్ టీచర్స్ దే మస్ట్ బి అవేర్ ఆఫ్ ఐటీ. ఫ్యూచర్లో చిన్నపిల్లలు కూడా ఫోన్ ఎత్తుకొని వాళ్ళు ఇది చేస్తే టీచర్ నాకు ఏది తెలియదు అంటే దర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ మిస్ మ్యాచ్. కాబట్టి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ మీకు చెప్తున్నా, ఇప్పుడు అవేర్ వచ్చిన తర్వాత 42 పారామీటర్స్ రియల్ టైంలో వచ్చిన తర్వాత, డేటా లేక్ వచ్చిన తర్వాత, రియల్ టైంలో సొల్యూషన్ మీకు ఇచ్చిన తర్వాత, జీవోలు జనరేట్ చేయడం కూడా ఏ విధంగా మీకు ఆటోమేటిక్గా వచ్చేసిన తర్వాత ఇంక తప్పులు చేసే పరిస్థితి రాదు. రెండోది, మీరు ఇంకా ఎక్కువ మీ ఫైల్స్ అన్నీ కూడా ఐఎమ్ వెరీ క్లియర్, ఫ్రమ్ అక్టోబర్ 2 months టైం ఇస్తున్నాం. 100% files will be online.
ఇంతవరకు జరిగేది ఏంటి? ఆఫ్లైన్, ఎవరు పట్టుకోవాలి డిస్పోజ్ చేయడం. దెర్ ఇస్ నో ట్రేసబిలిటీ. అందుకే నేను అక్కడ కూడా అకౌంటబిలిటీ తీసుకురావడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తాం. రికార్డ్స్ అన్నీ ఉంటాయి. మీరు ఎవరు తప్పు చేశారో కూడా ట్రాక్ చేయడం విత్ ఇన్ మినిట్స్. సో వీఆర్ గోయింగ్ అగైన్ ఫారెన్సిక్ ఆడిటింగ్ అవన్నీ కూడా. సో సెక్యూరిటీ, ఈ టెక్నాలజీలు ఏ విధంగా చేయాలనో సైబర్ సెక్యూరిటీ కూడా తీసుకొస్తారు. దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఎక్కడ ఎవ్వరూ మ్యానిపులేట్ చేయకుండా ఫుల్ ప్రూఫ్గా రియల్ టైం ఎవ్రీథింగ్ విల్ మూవ్. మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఏఐ ఈజ్ ప్రజెంట్. ఏఐ నుంచి నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్కి వెళ్ళిపోతున్నాం. దీంట్లో క్వాంటమ్ వ్యాలీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఫ్యూచర్ ఇంకా చాలా వస్తాయి. ఇవన్నీ కూడా మనం అడాప్ట్ చేసుకోగలిగితే పర్ఫెక్షన్ వస్తుంది. దయచేసి అందరూ కూడా ఆ థింకింగ్కి రావాలి. మీరందరూ అప్డేట్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఈ ఫీడ్బ్యాక్ తీసుకుని మీరు రాసుకోండి. మనోహర్ సార్, I might sound old fashioned కానండి, బట్ almost 50 to 60% of our population still don't have a smartphone, సార్. సో ఇంకా వాళ్ళు ఖచ్చితంగా కాల్ సెంటర్కి చేయాలనే తపనతోటి ఫోన్లు చేస్తూ ఉంటారు సార్. ఉదాహరణకి మాకు 1967 అని కాల్ సెంటర్ ఉంది సార్. యావరేజ్, నేషనల్ యావరేజ్ అబౌట్ 60 కాల్స్. వీ డూ ఆల్మోస్ట్ 107 కాల్స్ అ డే. సో ఐ రిక్వెస్ట్ యూ, ఈ ఆర్టీజీఎస్లో మొత్తం డేటా అంతా ఉంది కాబట్టి మనం ఒక యూనిఫైడ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే సిటిజన్కి మనం ఫ్రెండ్లీ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయొచ్చు సార్. టిల్ వి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ అ కంప్లీట్ డిజిటల్ మూమెంట్. డెఫినెట్గా టెంపరీగా నీడ్ బేస్డ్, హౌ మెనీ పీపుల్, దట్ ఆల్సో విల్ కీప్ ఇట్ ఇన్ మైండ్. కాల్ సెంటర్ కానీ అదర్ వేస్, అది కూడా ఎగ్జామిన్ చెప్పిన వారు ఇచ్చిన సజెషన్. దాని సొల్యూషన్స్ యూ ఫైండ్ అవుట్. వన్ ఈజ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేశాం. కాల్ సెంటర్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా తప్పు వచ్చేది. అక్కడి నుంచి మిస్లీడ్ అయ్యేవాళ్ళం. కాబట్టి దాన్ని కూడా మనం ఎగ్జామిన్ చేసి మీరు చెప్పినట్టు టు స్టార్ట్ విత్ అవసరం, వాళ్ళకి చేసిన తర్వాత ఏం చేయాలో వర్కౌట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. దెన్ నెక్స్ట్. కాబట్టి మళ్ళీ చెప్తాను, వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. ఇప్పుడు ఎవరైనా అడిగితే ఇది మేము చేయలేమంటే మనకు చేత కాకపోతే చేయలేం, అంతే. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. 15% గ్రోత్, ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్, అంతే. ఓకే, థ్యాంక్ యూ. Sir, next 1 hour, sir, 12:45 to 1:45, we have revenue earning department, sir, including revenue. Your presentation time is 30 minutes, discussion 30 minutes. క్యారీ ఆన్. సార్ నమస్కారం సార్. సార్ ఈ గ్రూప్లో రెవెన్యూ అండ్ రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్ ఉంది సార్. సో రెవెన్యూలో ల్యాండ్స్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, ఎంఏయుడి, పంచాయత్ రాజ్ అండ్ ఆల్సో మైనింగ్ డిపార్ట్మెంట్ సార్, అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇవన్నీ కూడా కంబైన్డ్గా దీంట్లో ప్రజెంట్ చేయటం జరిగింది సార్. ఫస్ట్ ల్యాండ్స్ మీద ప్రజెంట్ చేస్తున్నాం సార్. సో రెవెన్యూ ల్యాండ్స్ as లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో సార్ ముఖ్యంగా బీజీఆర్ఎస్లో అప్పుడు చూస్తూ 70% అండ్ అబౌవ్ గ్రీవెన్సెస్ మొత్తం కూడా రెవెన్యూలోనే ఉంది అని చెప్తూ దీనిలో తమరు ఒక వర్క్షాప్ ఇన్ డిస్ట్రిక్ట్స్ కండక్ట్ చేసి కలెక్టర్స్ దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ తీసుకొని తర్వాత స్టేట్ లెవెల్లో ఒక ఆడిట్ టీం పెట్టేసి ఇవన్నీ కూడా రివ్యూ చేయాలని చెప్పడం జరిగింది సార్. సో దాని మీద ఏటీఆర్ సార్ మనం వర్క్షాప్ చేసి 70% ఆఫ్ ద గ్రీవెన్సెస్ ఏమని చూస్తే మొత్తం వచ్చిన అప్పటికి ఉన్న 1 lakhలో మోస్ట్ ఆఫ్ ఇట్ వేర్ ఆర్ఓఆర్ రిలేటెడ్, మ్యూటేషన్ రిలేటెడ్ ఉండింది సార్. సో అందువల్ల ఒక టీమ్ ఇక్కడ పెట్టి ప్రతి అప్లికేషన్స్ని చూసి వీ హ్యావ్ ఆల్సో డన్ రీవ్యాంపింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ సబ్ సబ్జెక్ట్. ఎందుకంటే సార్ అది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో ఎంట్రీ చేసినప్పుడే చాలా వాటికి తప్పు పడిపోతుంది.
అంటే ఒక గ్రీవెన్స్ ఉంటే వేరే దాంట్లో ఎంట్రీ చేయటం. సో అందువల్ల ఆ వర్క్షాప్లో అలా చేసి అనలైజ్ చేసి కొత్త సబ్జెక్ట్స్, న్యూ సబ్జెక్ట్స్ ఇప్పుడు రీక్లాసిఫై చేశాం సార్. అలాగే తమరు చెప్పారు ఎవ్రీ పెటిషన్ విచ్ ఇస్ కమింగ్ ఆధార్ ఆథెంటికేషన్ ఉండాలన్నది. సో అందువల్ల అది కూడా ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేయడానికి we have already requested RTGS sir. So they are working on it, and every revenue grievance will have survey number, village number, village code, every other detail. ఈ 3 అంశాలు ఎందుకు తమరు ఆ రోజు చెప్పి తీసుకొని వస్తున్నామంటే సార్, రిపీటెడ్ వచ్చే గ్రీవెన్సెస్ ఉంటే గనక ఆయన ఆధార్ నంబర్ కొడితేనే తెలిసిపోతుంది ప్రీవియస్గా ఆయన ఏమన్నా పెటిషన్ ఆ పర్టికులర్ సర్వే నంబర్లో ఆల్రెడీ ఒక పెటిషన్ పడిందా, దానికి ఎండార్స్మెంట్ ఇచ్చామా లేదా, ఇవన్నీ చూసుకొని వాళ్ళు చేసుకోవడానికి వెళ్తుందని. సో అది కనుక ఉంటే కలెక్టర్స్ కూడా అటువంటి కేసు చూస్తూ ఒక ప్రాపర్ ఎండార్స్మెంట్, స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వడానికి సులువుగా అవుతుంది సార్. సో దిస్ ఇస్ ద ఏటీఆర్ దట్ వీ సబ్మిట్ బిఫోర్ యూ సార్. అండ్ దీంట్లో ఇంకా ఏం చేసామంటే సార్, ఆటోమేటేషన్ లాస్ట్ టైం తమ దగ్గర వచ్చినప్పుడు కొన్ని ఇష్యూస్ ఉండేది సార్. ఇప్పుడు బై అండ్ లార్జ్ అది స్ట్రీమ్ లైన్ అయిపోయింది సార్. రూరల్ విలేజెస్లో ఉన్న ఆటోమేటేషన్, అలాగే అర్బన్లో కూడా ఆటోమేటేషన్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ అ పైలట్ బేసిస్, దట్ ఈస్ ఆల్సో రన్నింగ్ వెల్ సార్. ఇప్పుడు రీసెంట్గా ఆటోమేటెడ్ టెంప్లెట్స్ పెట్టాం సార్. భాస్కర్ గారు ఇప్పుడు చెప్పినట్టు వీళ్ళు కనుక ఓఆర్సిఎంఎస్లో లేకపోతే మ్యూటేషన్కి ఆర్డర్ ఇవ్వాలంటే కూడా ఒక ఆటోమేటెడ్ టెంప్లెట్ ఉంటుంది. దాంట్లో వాళ్ళకి ముఖ్యమైన అంశాలు, డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. స్పీకింగ్ పార్ట్ ఒకటి వాళ్ళు టైప్ చేస్తే ఆ కేసుకు తగినట్టు అది ఒక మంచి సౌండ్ ఆర్డర్గా ఉంటుంది. ఎనీ అదర్ కోర్టు కనుక క్వశ్చన్ చేయడానికి ఉన్నప్పుడు వెదర్ ఇట్ ఈస్ అ లీగలీ సౌండ్ ఆర్డర్ అని చూసుకోవడానికి కూడా వెళ్తుంది. సో తర్వాత సార్ 100% గ్రీవెన్స్ ఆడిట్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఒక ఇది డైరెక్షన్ కూడా ఇచ్చాము. 100% రిజెక్షన్ అయిన పిటిషన్ అన్నీ కూడా వాళ్ళు రివ్యూ చేయాలి. ఆ టీము రివ్యూ చేస్తూ దాని మీద చర్యలు తీసుకోవాలి. పై ఆఫీసర్ దాని మీద ధ్యానం పెట్టాలి అన్నది కూడా చెప్పడం జరిగింది సార్. దీని మీద తమరు ప్రతి జిల్లాలో కూడా ఒక 3 ఆఫీసర్స్ పెట్టమని లాస్ట్ మీటింగ్లో ఆదేశాలు ఇచ్చారు సార్. అది వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ది ఫైనాన్స్ అండ్ ద ప్రపోజల్ ఈజ్ అండర్ కన్సిడరేషన్ సార్. సో ఇది ఓవరాల్ పీజీఆర్ గ్రీవెన్స్ తీసుకుంటే సార్, జనవరి టు అప్ టిల్ నౌ వీ హ్యావ్ షోన్ హియర్ సార్ అరౌండ్ 2.5 lakh petitions. So in this, if we see sir, over a period of time, it is little tapering off initially after the revenue sadasu sir. Next. It is just bird eye view of where the different districts stand sir, in terms of redressal and also which are under progress. So ఈ 2.5 lakh grievances sir, ఇప్పుడు వరకు 2.15 lakh grievances have been redressed. And the redressed is whatever they are giving endorsement sir. So redress positively లేకపోతే రిజెక్టెడ్ కూడా ఇప్పుడు మనము పీజీఆర్ఎస్ రీవ్యాంపింగ్లో అది కూడా ఒకటి తీసుకొని వస్తాం సార్. అది కనుక వస్తే ఇంకా క్లారిటీ వస్తుంది సార్. సో దీంట్లో రీఓపెన్ చేసిన పర్సంటేజ్ వచ్చి అరౌండ్ 6.5% సార్. సో ద ఓవరాల్ ఈ రిడ్రెస్లో మనము రీఓపెనింగ్ కూడా చేసి వాళ్ళు మళ్ళీ రీవెరిఫై చేస్తున్నారు సార్ ఓవరాల్ దాంట్లో. So in that case sir, if we see the redressal sir, it ranges between 97 to 73% sir. Lowest is 71 sir, highest is 97% sir in the redressal. So that I would like to place before sir, because we are regularly monitoring sir, and we will further improve this also sir. The next agenda item sir, manifesto lo suomoto cost verification ka tamaru చెప్పడం జరిగింది సార్. దాంట్లో ఒక ఫేజ్ పూర్తి చేసాం సార్, బై అండ్ లార్జ్ టు కవర్ ఎస్సీస్. నౌ వీ హ్యావ్ టేకన్ ద హోల్ డేటా బికాస్ ఆల్ కమ్యూనిటీస్కి ఐడెంటిఫై కావాలని చెప్తూ అరౌండ్ 1 crore people have not come to for any caste certificate to us so far. So ఈ డేటా both from the GSWS and also from the ration card database, we have pushed it into the logins of the different levels sir. The VRO చూసి తర్వాత తహసీల్దార్ చూసి కన్ఫర్మ్ చేసింది సార్. సో ఇప్పుడు ప్రోగ్రెస్ అరౌండ్ 29 lakh ఉంది సార్, అరౌండ్ 30%. తమరేమో అక్టోబర్ 2 అప్పుడు మాకు టైం ఇచ్చారు సార్. ఐ సబ్మిట్ సార్, మేబీ దే విల్ టేక్ అ లిటిల్ మోర్ టైమ్ సార్, బికాజ్ విల్ డూ అ థరో ఎక్సైజ్ సార్. మిగిలినది ఒక 69 lakh పెండింగ్ ఉంది. అండ్ ఇట్ హస్ పిక్డ్ అప్ స్పీడ్ సార్ నౌ రీసెంట్లీ. సో కొన్ని చేంజెస్ అడిగారు డిస్ట్రిక్ట్ నుంచి, అవి కూడా మేము చేంజ్ చేసి ఇచ్చాము మాడ్యూల్లో. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెల్ సార్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ మేనిఫెస్టోలో ఉన్నది హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ సార్.
2 cents and 3 cents దాని మీద. ఇప్పటి వరకు ఒక 1,75,000 petitions వస్తే సార్. Collectors have to monitor this because another 1 lakh is pending సార్ ఇప్పటి వరకు చేసిన దాంట్లో. దీంట్లో ఆల్రెడీ GOM తమరు వేశారు సార్ ఫర్ టు ఓవర్కమ్ ఆల్ దోస్ డిఫికల్టీస్ విచ్ ఆర్ పార్ట్లీ డన్ అండ్ పార్ట్లీ నాట్ డన్ ఇన్ ది ఎర్లియర్ స్కీమ్. 19th మీటింగ్ ఉంది సార్. సో ఆ మీటింగ్లో ఇప్పుడు నిన్న మీటింగ్లో మీరు చెప్పినట్టు ఏ ల్యాండ్ అక్వైర్ చేసి యూస్ కాకుండా ఉందో ప్రజలు అక్కడ వెళ్ళలేదో వాటికి సెపరేట్ విధంగా అది డీల్ చేయటం. అలాగే ఆల్రెడీ సగం ప్లాట్స్ ఇచ్చి సగం ప్లాట్స్ ఇవ్వకుండా బాకీ ఉన్నవి హౌ టు డీల్ విత్ దాట్. ఇదన్నీ కొంచెం క్లారిటీ వెళ్తే సార్ తప్పకుండా ఐ థింక్ స్పీడ్ విల్ పికప్ సార్ అండ్ more applications also can be filed sir because most of the collectors have identified the vacant plots sir paatha area la. So a vacant plot around 60,000 beneficiaries ki at the state level random ga saripothe sir, but collectors have to do intensive exercise village wise any application vachayi akkada paatha housing scheme sthiti ela undi danlo enni accommodate cheyagalugtamu inka enni avasaram undi దానికి ల్యాండ్ ఎంత అవసరం అన్నది విలేజ్ వారీగా ప్లాన్ చేస్తే తప్పకుండా ఈ కార్యక్రమం కూడా వీ విల్ బి ఏబుల్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ సార్ వన్స్ విత్ ద GOM's డెసిషన్స్ విచ్ ఆర్ కమింగ్ సార్. నెక్స్ట్ ద అదర్ మేనిఫెస్టో ఐటమ్స్ సార్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆల్రెడీ రిపీల్ అయింది సార్ అండ్ బరియల్ గ్రౌండ్స్ ఆల్సో సార్ ఐడెంటిఫికేషన్ ఇస్ ఇన్ ప్రోగ్రెస్ సార్. ఓన్లీ 404 హ్యాబిటేషన్స్ వీ నీడ్ సార్. అది 167 crores అని తమరు లాస్ట్ టైం ఇది నెక్స్ట్ 3 yearsలో అదే మనము ఫేస్ వారీగా ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది సార్. సో వీ విల్ గెట్ ద యాక్చువల్ ప్రపోజల్ ఆఫ్ ల్యాండ్. కలెక్టర్స్ ఆర్ ఐడెంటిఫైయింగ్ ల్యాండ్ సార్ బట్ సర్వే నెంబర్ వారీగా ఆ డేటా కలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఫేజ్లో ఎంత తీసుకోగలుగుతాం అన్నది వీ విల్ కమ్ బ్యాక్ టు యూ ఫర్ ద బడ్జెట్ రిక్వైర్మెంట్ సార్. అలాగే ఈ జర్నలిస్ట్కి ఫ్రీ హౌస్ సైట్ ఇవ్వటం కూడా సార్ వీ హ్యావ్ మెట్ సార్ ద ఏజీ గారు. హీ సెడ్ హీ వుడ్ గివ్ హిజ్ ఒపీనియన్ సార్. త్వరగా మేము తీసుకొని వస్తాం సార్ ఆ ఇష్యూస్ మీద కూడా సార్. నెక్స్ట్ సార్ వన్ ఆఫ్ ది స్కీమ్స్ దట్ విచ్ వీ హ్యావ్ రెన్యూడ్ ఇస్ ది రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్. GO 30 ఇచ్చాము. ఇదేమంటే ఎక్కడన్నా ప్రభుత్వం భూమిలో డ్వెల్లింగ్ యూనిట్గా ఉన్న వారికి వాళ్ళకి కొన్ని డబ్బు తీసుకొని రెగ్యులరైజ్ చేయడానికి డబ్బు కట్టించుకొని వాళ్ళకి ఆ డ్వెల్లింగ్ యూనిట్ వరకుమే రెగ్యులరైజ్ చేసి ఇవ్వడానికి ఇప్పటి వరకు 24,000 అప్లికేషన్స్ వస్తాయి సార్. కలెక్టర్లు ఇప్పటి వరకు 4,000కు పట్టాలు ఇవ్వటం జరిగింది. ఒక 6,000లో 4,000 ఇచ్చేసారు సార్. ఇంకొక 2,000 వాళ్ళ దగ్గర అప్రూవ్డ్ ఉంది సార్. మిగతాదన్నీ కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద కలెక్టర్స్ సీ టు ఇట్ దట్ దిస్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ ఆన్ టైమ్ బికాస్ ఇది December 2020 వరకు వాళ్ళకి టైం ఉంది అప్లికేషన్ ఫైల్ చేయడానికి. కానీ దానికి ముందే మీరు కనుక కొంచెం పబ్లిసిటీ ఇచ్చుకొని చేస్తే పూర్తి అవుతుంది. అలాగే సార్ ఇదే లైన్లో స్కీమ్లో ఓన్లీ ఫర్ విశాఖపట్నం గాజువాకాకు మాత్రం ఒక రెగ్యులరైజేషన్ స్కీమ్ మనం ఇవ్వటం జరిగింది సార్ అన్అబ్జెక్షనబుల్ ఎన్క్రోచ్మెంట్స్లో. అది అరౌండ్ 974 అప్లికేషన్స్ హ్యావ్ కమ్ అండ్ దే హ్యావ్ ఆల్రెడీ అప్రూవ్డ్ 461 సార్. సో తమరు ఆదేశించినట్టు అది అక్టోబర్ నెలలో ఏదైనా ఒక డేట్ ఇస్తే సార్ దే విల్ బి ఏబుల్ టు డూ the quota distribution there combining everything sir. Next so ఎక్కువ ఇష్యూస్ మ్యూటేషన్ లో వస్తుందని విశాఖపట్నం సార్ గాజువాక టెంపుల్ గాజువాక బట్ టెంపుల్ ల్యాండ్స్ కూడా ఉంది. ఎస్ సార్ అది సెపరేట్ గా వాళ్ళు చేస్తున్నారు సార్. కూడా దాన్ని కూడా ఫాలో అప్ చేయాలి. కోర్టులో ఉంది వీ హ్యావ్ టు ఫాలో ఇట్ అప్ అండ్ గెట్ ఇట్ డన్. ఎస్ సిఎస్ గారు అది కూడా పెట్టుకొని మీరు ఫాలో అప్ చేయండి. సింహాచలం ఎండోమెంట్ తో మేము కోఆర్డినేట్ చేస్తాం సార్. ఎండోమెంట్స్ సింహాచలం పంచగ్రామాలు సింహాచలం సార్. యా అవి కొంచెం వర్కౌట్ చేయండి. ఎస్ సార్ ఎస్ సార్. సో మ్యూటేషన్స్ సార్ ఆటోమేటెడ్ టెంప్లెట్స్ అనేది ఒకటి ఇవ్వటం జరిగింది సార్. దాంట్లో వీ హ్యావ్ బీన్ గివెన్ ద గేట్స్ ఫౌండేషన్ బై RTGS. దాంట్లో ఇప్పుడు చెప్పినట్టు ఆ AI మూలంగా ఏమైనా రైట్ ఆర్డర్ లేకపోతే ఆర్డర్లో ఏమైనా లోపాలు ఉంటే అది కనుక ఆటో ప్రాంప్ట్ చేయడానికి కూడా వీఆర్ వర్కింగ్ విత్ దమ్ సార్. అది ఇట్ ఈస్ ఇన్ ఇనిషియల్ స్టేజ్ సార్. వీ విల్ బ్రింగ్ దట్ ఆల్సో సార్ ఇన్ టు వర్క్. How much time it will take for you to? సార్ వాళ్ళు నవంబర్ అన్నారు సార్ మొన్న అడిగినప్పుడు. మీ ఇద్దరు ఇది రెవెన్యూలో మీరు టెక్నాలజీ అంతా కూడా
బిల్ గేట్స్ వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. సార్ సేమ్ సార్ మన త్రూ ఆర్టీజీఎస్ సార్ బిల్ గేట్స్ ఫౌండేషన్ టీమ్ పనిచేస్తున్నారు సార్, వర్కింగ్ విత్ us. నాకేంటంటే ఇది కానీ మీరు కరెక్ట్గా చేస్తే 70% ఆఫ్ ది పిటిషన్స్ విల్ బి కంప్లీట్. హౌ మెనీ, వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ పీజీఆర్ఎస్ 65 ఆర్ ఎంత? ఇది ఒకటి మాది లా అండ్ ఆర్డర్ రెండే మొత్తం 80%. ఏది పోలీస్ అండ్ రెవెన్యూ పుట్ టుగెదర్ 80%. 80%. ఈ రెండు డిపార్ట్మెంట్ ప్రక్షాళన జరిగితే ఇంక 20%కి వస్తాం. మాది ఒక 60% సార్. ఏమ్మా? మాది ఒక 60% సార్. మా 60లో సార్ 70% దీని మీద సార్, ROR రిలేటెడ్. ROR related. అందుకే That is the biggest challenge. yes. They messed up. They created all problems. Now we have to sort it out. Can I carry on? సార్ ఆటోమేటేషన్ 100% రియల్ టైం జరుగుతుంది సార్, సేల్, గిఫ్ట్ అండ్ పార్టిషన్ డీడ్స్ వరకు. అండ్ మన మిత్ర సర్వీస్లో సార్ ఇంకొకటి మనము అన్ని API ఇచ్చేసాం సార్, విచ్ విల్ బి రోల్డ్ అవుట్ ఇన్ సెప్టెంబర్. ఇదేమంటే సార్, లాస్ట్ టైం తమరు చెప్పారు ఎక్కడన్నా ప్రజలు మన భూమి ఎక్కడ ఉంది, ఎంత ఉంది అనేది తెలుసుకోవాలంటే ఆయనకి ఒకటి ఇవ్వాలని. సో ఫెచ్ మై రికార్డ్స్ అన్నట్టు ఇప్పుడు పేరు పెట్టాం సార్. వీ విల్ ఇంప్రూవైజ్ ఆన్ ద నేమ్ సార్. ఆయన కనుక అట్లా తీసుకుంటే ఆయనకి ఎక్కడెక్కడ భూమి ఉంది, ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉందని ప్రజలు చూసుకోగలుగుతారు సార్. అలాగే సార్ విత్ ద సేమ్ ఫౌండేషన్ మన భాస్కర్ గారు చెప్పినట్టు మన జీవోస్ అన్నీ కూడా దాంట్లో పెట్టడం జరిగింది సార్. సో ఎక్స్క్లూసివ్గా ఒక AI పవర్డ్ చాట్ బాట్ ఫర్ రెవెన్యూ అలోన్ వీ విల్ డెవలప్ ఇట్ త్రూ ఆర్టీజీఎస్ సార్. వాళ్ళ అవుట్లైన్ ఏమో నవంబర్ వరకు ఇచ్చారు సార్. వెన్ వీ వర్క్డ్ విత్ దెమ్ we will try and see sir that it also gets expedited sir. Next sir, ఇవి అన్నిటికి కూడా RORల వెబ్లాండ్ ప్యూరిఫికేషన్ కావాలని అది మనము అన్నదాత సుఖీభావ స్కీమ్ వచ్చినప్పటి నుంచి మొదలు పెట్టాం సార్. దాంట్లో ఆధార్ నంబర్ సీడింగ్, కరెక్షన్ ఆఫ్ ఆధార్ సీడింగ్ అండ్ ఆల్సో డెత్ పట్టాదార్స్. ఇప్పుడు డెత్ పట్టాదార్స్ ఇప్పుడు డెత్ డేటా కూడా మనకు API ద్వారా తీసుకోవటం జరిగింది సార్ వాళ్ళది. సో దాంట్లో అరౌండ్ 3.9 lakh డిసీజ్ పట్టాదార్స్ ఉన్నారు సార్. ఇవి అన్నీ కూడా సక్సెషన్ మ్యూటేషన్ చేయాల్సిన కేసెస్. సో ఇది ఎవరు కూడా మనకు స్లోలీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇట్లా పార్టిషన్ డీడ్స్కి రావటం తగ్గింది బికాస్ ఆఫ్ దట్ 1% అండ్ 2% డిఫరెంట్ రేట్స్ అని. ఇప్పుడు తమరు 100 రూపీస్ స్టాంప్ డ్యూటీతో అప్ టు 10 lakhs వాల్యూ ఉంటే 100 రూపాయల స్టాంప్ డ్యూటీతో వాళ్ళు చేసుకోగలుగుతారు. అలాగే మోర్ దెన్ 10 lakhs ఉంటే 1000 రూపాయల స్టాంప్ డ్యూటీతో ఆ పార్టిషన్ చేసుకోవచ్చు అన్నది సార్. వీ హ్యావ్ ఫ్రేమ్డ్ ఎవ్రీథింగ్ సార్, SOP అండ్ ఆల్, అండ్ వీ హ్యావ్ స్టార్ట్ అండ్ వర్క్ డౌన్ విత్ రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ సార్. తమరు వచ్చి అది గ్రామ పంచాయతీ లెవెల్లో GSWS ద్వారా చేయాలన్నది ఆదేశాలు ఇవ్వటం జరిగింది సార్. దాంట్లో కొంచెం ఇంట్రికసీస్ ఆర్ దేర్ సార్, విచ్ వైల్ డిస్కషన్ వీ ఫౌండ్ సార్. విల్ కమ్ బ్యాక్ టు యూ ఆన్ దట్ సార్, అండ్ we'll see to it that by October this thing also comes into place sir. The next item sir to improve and purify the land records is the joint LPMs. So while doing the resurvey there have been quite a number of joint LPMs which have been done for various reasons. అది ఇప్పుడు వరకు ఒక 1 lakh కలెక్టర్స్ అందరూ కూడా చేయటం జరిగింది సార్. ఇంకొక 5 లక్షలు ఉంది. దీంట్లో సీఎం గారి ఆదేశాల మేరకు 500 రూపీస్ సబ్ డివిజన్కు కూడా మనము మినహాయింపు ఇచ్చాము. సో ప్రజలు దీనికి డబ్బు కట్టక్కర్లేదు ఇప్పుడు. అందువల్ల మీరు ఎన్ని బాకీ ఉన్నాయో 5 లక్షలు అవి అన్నీ కూడా మీరు ఆన్ ఫోల్డ్ తీసుకొని వచ్చి అప్లికేషన్ పెట్టించి ఇవి కూడా త్వరితగతిలో చేయాలని కోరుతున్నాము సార్ దీంట్లో. దెన్ నెక్స్ట్ ఐటమ్ సార్, ఆన్లైన్ రెవెన్యూ కోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఎందుకు వచ్చిందంటే సార్ ద సేమ్ ఇష్యూ సార్, ROR డిస్పోజల్ మనకు తెలియటం లేదు కాబట్టి వీళ్ళు చేసేదాన్ని కూడా ఆన్లైన్లో ఉంటే ప్రజలు కూడా తను పెట్టిన అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉందని చూసుకోవడానికి వీలుగా ఉంటుందని. అండ్ మోర్ ఓవర్ సార్ మనం రీసెంట్గా యాక్ట్ అమెండ్ చేసి అపెలెంట్ అథారిటీ DRO నుంచి RDOకి మార్చాము. సో అందువల్ల ఇది ఒక సిస్టమ్ ఉంటే మొత్తం అకౌంట్ ఫార్ అవుతుంది, వాట్ ఎవర్ వాజ్ పెండింగ్ విత్ DRO RDOకి వస్తుంది అని చెప్తూ ఫస్ట్ ఈ 3 యాక్ట్ మీద తీసుకొని డేటా ఎంట్రీ ఆఫ్ లెగసీ డేటా చేయటం జరిగింది సార్. కొన్ని జిల్లాలు ఇంకా ఇక చేయాల్సిన అవసరం ఉంది సార్, ఎందుకంటే నంబర్స్ ఆర్ వెరీ స్మాల్ హియర్ విచ్ దే హ్యావ్ షోన్. సో ఓల్డ్ డేటా తీసుకొని ఇప్పుడు వరకు ఉన్న పెండింగ్ అప్లికేషన్స్ వాట్ ఎవర్ పెండింగ్ అపీల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ సిస్టంలో తీసుకొని వచ్చి అండ్ ఇప్పుడు నుంచి వచ్చే అన్ని అప్లికేషన్స్ కూడా ఈ ORCMS సిస్టంలోనే రావాలనేది మ్యాండటరీగా మనము రీట్రేట్ చేసి చెప్పడం జరిగింది.
In that context also, I request all the collectors see to it that it comes on an online platform. Next, resurvey is another major aspect, sir, under the survey department. So far 6,860 villages we have notified, sir. ఈ ఇయర్కి మనము అరౌండ్ 1376 విలేజెస్ తీసుకొని దీంట్లో కొత్త ఎస్ఓపి ఇచ్చి ఎస్ఓపీస్ రివైజ్ చేసి టైమ్ లైన్స్ అన్ని మార్చి ఎక్కువ టైం ఫర్ ఎంక్వైరీ అని ఇస్తూ ఇప్పటి వరకు వాళ్ళు 591 విలేజెస్ చేయటం జరిగింది సార్ ఫైనల్ ఆర్ఓఆర్. ఇంకా పెండింగ్ ఈ ఇయర్కి ఒక 785 ఉంది. అది 30th సెప్టెంబర్ లోపల ఒక 83 విలేజెస్, మిగిలినదన్నీ కూడా డిసెంబర్ లోపల చేసుకోవాలని మనము కార్యాచరణ వేసుకున్నాం సార్. కలెక్టర్స్ కూడా దాని మీద జాయింట్ కలెక్టర్స్తో రివ్యూ చేసి విత్ సర్వేస్తో రివ్యూ చేస్తే ఇది కూడా ప్రోగ్రెస్ వీ విల్ బి ఏబుల్ టు అచీవ్ దిస్ ఇయర్స్ టార్గెట్ సార్. అండ్ నెక్స్ట్ 2 yearsకి సార్ వీ హ్యావ్ పుట్ అరౌండ్ 4,000 విలేజ్ పర్ ఇయర్ సార్. ఎవ్రీ 6 months హాఫ్ ఇయర్లీ పీరియడ్ పెట్టుకొని బికాస్ ఆఫ్ ద స్టాట్యుటరీ టైమ్ లైన్ 2,000 విలేజెస్ ఎవ్రీ హాఫ్ ఇయర్లీ చేద్దామనేది కూడా ప్లాన్ ఉంది సార్. నెక్స్ట్, ఇది రఫ్లీ ఎక్కడ పెండెన్సీ ఉందని ఐ హావ్ జస్ట్ పుట్ ఇట్ ఫర్ ద కలెక్టర్స్ దిస్ థింగ్, యూ క్యాన్ సీ ఇట్ ఇన్ యువర్ నోట్స్ ఆల్సో. నెక్స్ట్ జాయింట్ ఎల్పిఎం ఆల్రెడీ డిస్కస్ చేసాం సార్. ఇది జస్ట్ బ్రేకప్ ఆఫ్ డిస్ట్రిక్ట్ సో దట్ కలెక్టర్స్ విల్ బి అవేర్. సో బై అండ్ లార్జ్ instructions to collectors is suo motu caste drive will be the basic thing because October 2nd is the first deadline. So please abide by that. Regularization scheme also, whatever applications which are still pending, kindly see that it comes to the DLC. And ORCMS will be mandatory, so ఇది మీరు కాన్స్టెంట్గా మానిటర్ చేసుకోవాలి. అండ్ హౌసింగ్ ఫర్ ఆల్ కూడా మీకు ఏది పెండింగ్ వెరిఫికేషన్ ఉందో అదన్నీ కనుక మీరు చేసి పెట్టుకుంటే జిఓఎంలో వచ్చిన డైరెక్షన్స్ మీద మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది సబ్సిక్వెంట్ యాక్షన్ ఏముండాలని. అండ్ పీజీఆర్ఎస్ 100% ఆడిట్ ఆఫ్ ఆల్ రిజెక్టెడ్ గ్రీవెన్సెస్ చేయాలన్నది. వెబ్లాండ్ ప్యూరిఫికేషన్ ద సేమ్ 3 points which we have said, we have reiterated. So next revenue earning department sir, దానిలో ఫస్ట్ రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సార్. ఓకే, క్యారీ ఆన్. So ATR on revenue and registration stamps sir, because Veer Pandian has gone to Vizag sir, I will be presenting sir. Yeah. Sir ATR లో ఇది రివిజన్ ఆఫ్ మార్కెట్ వాల్యూ, తర్వాత రిజిస్ట్రేషన్ యాక్ట్లకు ఉన్న మార్పులు అండ్ పాస్పోర్ట్కి చేయాల్సిన ఐడెంటిటీ ప్రూఫ్, ఇవన్నీ కూడా 5-6 అంశాలు కంప్లీట్ చేయటం జరిగింది సార్. నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్ని. నెక్స్ట్ ఇది స్లాట్ బుకింగ్, తర్వాత డాక్యుమెంట్ డెలివరీ త్రూ వాట్సాప్ అండ్ ఆటోమ్యూటేషన్ ఆఫ్ ప్రాపర్టీస్, ఎన్ఆర్ఐ ఐడెంటిఫికేషన్, ఈ 4 అంశాలు అయిపోయింది సార్. ఇది ఓవర్సీస్ ఇండియన్స్ మాత్రం సార్ మనకు ఆధార్ నంబర్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఐటీ మూలంగా వాళ్ళ కెమెరాను అండ్ బయోమెట్రిక్ థంబ్ ఇంప్రెషను లోకల్గా తీసుకొని దాని మేరకు మనం రిజిస్ట్రేషన్ చేయడానికి ఇప్పుడు ఇట్ ఈస్ అవర్ ఓన్ ప్లాట్ఫామ్ సార్. సో అది డివైస్ చేస్తున్నాం సో దట్ ఐడెంటిటీ వాస్ అ ప్రాబ్లమ్ ఎర్లియర్, వాళ్ళకి ఆధార్ లేదనేది. సో ఇప్పుడు ఆధార్కి బదులు ఇది 2 పెట్టుతూ వాళ్ళది కూడా ముందుకు తీసుకొని వెళ్తాం సార్. నెక్స్ట్ మేనిఫెస్టో ఐటమ్స్ సార్. తమరు అప్పుడు సేల్ అగ్రిమెంట్, దీంట్లో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ సేల్, ఇది ఉన్న దాంట్లో స్టాంప్ డ్యూటీ రివిజన్ ఏం చేయమన్నారో అదన్నీ పూర్తి అయ్యి జీవోలు కూడా ఇవ్వటం జరిగింది సార్. నెక్స్ట్ జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఆఫ్ కేపీఐస్ ఒకటి మనకి ఇచ్చిన దాంట్లో సార్ roughly our growth rate is around 46% because of the revision of the market value rate sir. So roughly around 0.74% of the state GDP manamu ippudu unnam sir. Compared to last year our growth rate is around at 46% sir in terms of stamps and registration. Next, that is the first quarter. Yes sir. Yes, second quarter is 18.18 sir. 12th September వరకు డేటా ఇచ్చాం సార్. టార్గెట్ ఇస్ అరౌండ్ 98% అచీవ్డ్ సార్. ఎంత మీకు టార్గెట్ ఇచ్చింది సార్? మాకు 10,000 ఇచ్చారు సార్ టార్గెట్, యాన్యువల్ టార్గెట్. మీరు ఎంత అచీవ్ చేశారు ఇప్పటికి సార్? టార్గెట్ ఇస్ నెక్స్ట్ స్లైడ్. నో యూ హ్యావ్ డన్ ఓకే 10,000కి సో ఫార్ సార్ వీ హ్యావ్ డన్ అరౌండ్ 4,815 సార్ ఈ స్లైడ్లో. నెక్స్ట్ స్లైడ్ కాదమ్మా, రెండు ఉన్నాయి కదా. 10,000 for year. Yes sir. 2 quarters, what is the breakup? 2 quarters sir. First quarter is 2,003
300, sir. Second quarter is 2,186, sir. నెట్ రెవెన్యూ కలెక్షన్ రెండు కలిపి ఏప్రిల్ టు ఆగస్ట్. Yes, sir. That's around 3,412, sir. September 12th. Yes. 5 months కి. అవును సార్. సెప్టెంబర్ 12th వరకు తీసుకుంటే 3,600, సార్. మార్జినలీ కొంచెం పెరిగింది సార్, 200 కోట్లు. 96% collection. You are able to achieve target. Yes, sir. Okay, then. సార్ ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ తమరు లాస్ట్ టైం తీసుకోమన్నది జిఐ బేస్డ్ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ సార్. ఇది we are doing a test trial, sir, so that అది అక్కడ మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో he will be able to get the lat long and also to see his property అన్నమాట సార్. అది డేటా అనలిటిక్స్ అండ్ బ్లాక్ చైన్ ఇది రెండు కూడా వాళ్ళు పార్ట్ ఆఫ్ టెండర్లో ఉంది సార్. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీది మనము we have taken the comments of RTGS, ITNC also, sir. That will have the blockchain connecting 3 different dimensions. One is the survey, sir. Second, land. Third, registration. సో ఈ 3 నెట్వర్క్లో ఎక్కడ కనుక ఏది ఎప్పుడు మార్పు జరిగింది, ఎవరు ఆథరైజ్ చేశారు, ఏమి మార్పు జరిగింది అన్నది కూడా ఒక ట్రయాంగులేషన్గా చేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ ఈజ్ అండర్ వే, సార్. మై రిక్వెస్ట్ వుడ్ బి, సార్, అది if finance can approve it, sir. I'm already in touch with them, sir. If finance can approve it, we will be able to start the work, sir, on that. Next. Finance, nobody is here? Sir, namaste, sir. Ronald was here, sir. So I have noted it down, sir. Ronald. Yes. Clear చేసేయండి. Yes, sir. Okay. Sir, these are some instructions to the collector, sir, to rate because to monitor the slot booking project, because that it has been new, sir, and also to monitor the auto mutation whenever there are problems are there and one particular mutated record is not available or there is a gap. I want the collectors to call both the departments and sort out. We have by and large done it based on the field feedback, so continue to do that and coordinate with the district registrar in updating the 22A list. And I think the other features which we have discussed, I have mentioned here already, so collectors can see that. So with that, sir, the revenue lands and the registration are completed, sir. Okay, next department. Next would be excise. Commercial taxes or? Sir, good afternoon, sir. Commercial tax, sir, I'll divide it into 2, sir. One is about the latest reforms which is going to be implemented from 22nd of September, and then what we have to do with respect to increasing our revenues. Sir, since the implementation of GST in 2017, there is a major reform that is happening, sir, affecting almost around half of the tax structure which is there with respect to goods and services. So with a lot of importance to welfare, government has come with this kind of reforms. Now, our focus should be that this goes to the people till the last rupee. The major change is that there is a structural reforms in terms of, registration, easiness in registration, auto registration, refund, etc., which will be very helpful for MSMEs. And then the next one is related to the rate rationalization, which was earlier 4 to 5 rates, has now been effectively reduced to 3 rates. A merit rate of 5% for basically for consumption goods, which every common man uses, and this touches every household. And then we have a standard rate of 18%, and then a demerit rate of 40%, basically the sin goods like tobacco and other products come. So the effective date is 22nd. On 20th of this month, we will be issuing 19 notifications, both in English and Telugu, and this has to be published up to the village level, so that people come to know each item wise what is the reduction in the taxes. This is the major thing. You can see that 28% slab, almost 42% of our revenue comes from that. And this 28% slab is disappearing now. And what we are now looking at is around 8,000 crore benefit to the people every year because of these reforms. Straight away, the people of AP will get 8,000 crore benefit in a year, sir.
because of this rate rationalization. Now, it is all the more important that this goes to the people till the last rupee, because we know that there will be some profiteering mechanisms being done by the trade in order to ensure that this doesn't reach. So we have to be alert in this regard. You can see that almost all the items that affect as part of our livelihood is undergoing a cut. Food and FMCG, which is coming to a standard rate of almost 5%, and some of them are going to nil also. You can see the dairy products. Then the household essentials are also going by 5%. Textiles and footwear is again going to 5%. Health and medical, this is a major thing. Hospitals, they charge a lot for diagnosis, for medicines, and for the equipments. So we have to keep an alert whether they are affecting these rate changes in the final bill. In fact, the life-saving drugs, almost all the costly life-saving drugs are going to a very low rate. Some of them are 0, some of them are going to be 5%. And the farmers are also getting a lot of benefit. The inverted rate structure was there in fertilizers, where the inputs were at a higher rate and the output was at a lower rate. Similarly, in terms of farm equipments, which is coming down a substantial 15%, this also has to be taken care. And then all the white goods, the consumer goods, which is now no more a luxury. It is there in all households, like refrigerators, washing machines, air conditioners, all are undergoing a 10% cut. And the social sector, most important, the premiums of the insurance is going to 0. Now, this is individual insurances. The group insurances will still stay at 18%. So, there will be a substantial rate cut in the premiums. We have to be very careful. We know that the insurance companies will rake up the premiums in order to, get rid of their or get exempted from the ITC that they are going to get because of this. So we have to be careful whether the premiums are being charged higher or are they reduced. Sir. The costing? Sir, it's around 8,000 crores, sir, the total. What we are going to give the benefit to our people of our. The insurance. Sir, insurance is, it was 18%, now it will be 0%, sir, premium. Gaurav, మీది కొంచెం హోంవర్క్ చేయండి దాని మీద, హౌ టు గెట్ ఇట్ డన్ అనేది. సార్, సో బోత్ ద థింగ్స్ సార్, ఒకటి ఏదైతే మెడిసిన్స్ గురించి చెప్పారో మరియు ఫార్మస్యూటికల్ గురించి చెప్పారు సార్, అది కూడా అడ్వైజరీ ఇస్తాం సార్, అండ్ ఇన్సూరెన్స్ది కూడా చూస్తాం సార్. అట్లానే సార్, ఐఎమ్ ఆల్సో హోల్డింగ్ ద పోస్ట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ. సో ప్యాకేజెస్ పైన ఎంఆర్పీస్ కూడా రివైజ్ చేసుకోవాలనేది కూడా అది చేయాలి. మనం కట్టేది కూడా health insurance, universal, how to do it, you work it out. Sir, yes, that comes under group insurance, sir. So we may have to redo that policy. దాన్ని ఆ పాలసీలోనే ఏం చేయాలని కొంచెం హోంవర్క్ చేయండి. 18% అంటే నియర్లీ 5,000 crores 1,000 crores అవుతున్నది. బీ క్లియర్. Yes. దాన్ని ఏం చేయాలో కొంచెం హోంవర్క్ చేయండి. మాట్లాడదాం. Sir, now the role of the collector, sir, is primarily, we have to also ensure that there is compliance mechanisms to, plug these revenue leakages. We have to widen the GST rate. The registrations and everything has become very simplified now. Auto registration within 3 days is being activated from November 1st. So there can be no reason why there has to be a trade without registration. Then intensify arrear recovery. The arrear recovery arrears are around, collectible arrears are around 12,000 crores in our state. Then evasion control, we need some support. దీన్ని బేస్ చేసుకొని, why can't you bring reforms? మీ ఇండస్ట్రియల్ పర్మిషన్స్ కానీ, యూనిట్స్ స్టార్ట్ చేయడం కానీ, ఈవెన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సైమల్టేనియస్లీ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్ అండ్ అరౌండ్, how to clear automatically without having any problem. Within 3 days they are doing same thing. Even 2 days, 48 hours you can give it real time. We are more advanced than that. Okay. So it will be completely data driven. The data will decide. No human being, no human intervention will be there. Same thing I want to do it in government. Yes. In so many departments.
ఎక్సెప్ట్ పొల్యూషన్ తప్ప No, అక్కడ sir, even in pollution, except 17 categories of high pollution industries, all other auto renewal has been approved. నో దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇంటిగ్రేట్ చేసి రియల్ టైం ఆటోమేటిక్ ఇచ్చేసే పరిస్థితి రావాలి, ఎడ్యుకేషన్ చేయాలి. రీసెంట్గా కొన్ని న్యూ కేటగిరీస్ కూడా డీలిస్ట్ చేసేసి వాళ్ళు డైరెక్ట్గా సిస్టంలో అప్లోడ్ చేస్తే చాలు, మాకు మళ్ళీ అప్రూవల్ అక్కర్లేదు. మీరు ఆల్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ చేసి సిఎస్ గారు ఒక మీటింగ్ పెట్టి ఏ విధంగా దీన్ని రియల్ టైం తీసుకుపోగలుగుతామో తీసుకెళ్ళి ఈ బెనిఫిట్ అనేది ఏదైతే వచ్చిందో న్యూ రిఫార్మ్ కింద నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఇంటిగ్రేషన్ ఎవ్రీథింగ్ రియల్ టైమ్ విల్ గివ్ పర్మిషన్స్. స్పిరిట్ ఈజ్ వెరీ క్లియర్. ఏదైనా ఉంటే ఇన్సెంటివ్స్ తప్ప సింప్లిఫికేషన్ ఆఫ్ ప్రొసీజర్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డన్ రియల్ టైమ్. ఆల్ డిపార్ట్మెంట్స్ హ్యాస్ టు సింక్ విత్ దిస్. ఇంకా మీరు కావాలని హెరాచేరి మొదలు పెడితే కరెక్ట్ కాదు. ఓకే Sir, at the district level, sir, there has to be some joint task force with mines and civil supplies, as Saurabh has told, sir. We have to check the MRPs, and we also have to open up our grievance system so that there is any issue of bogus billing, whether the invoices are appropriate as per the latest rate or not, has to be done. And then we have to conduct awareness drives through SHGs, Raitu Seva Kendras, village secretariats. Please ensure that these notifications are stuck in these places. And you can also explain, with respect to the separate groups that I have already shared to you, this message has to really go so that people take it up and demand the reduced price. Outreach programs are very important, and we have to. మీరు ప్రిపేర్ చేసి 1 month will build up awareness program. Everywhere, all ministers, collectors, officers, everybody will be involved. మొన్న స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ యోగా ఎట్లయితే చేశామో సేమ్ థింగ్ విల్ టేక్ అప్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ ఎ బిగ్ వే. ఓకే, ఒక క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్దాం. 1 month. ఎప్పుడు స్టార్ట్ అయ్యేది? 22 నుంచి నెక్స్ట్ 22 వరకు క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్దాం. Yes, sir. Okay. We'll come out with the plan, sir. Up to village level. ఒక కోఆర్డినేషన్ ఆఫీసర్ కూడా పెట్టాలి. Yes. Sir, so they have now, the collectors have twin responsibility to ensure that the rate cut reaches, and then at the same time safeguard the state revenue, sir. I just will go to the revenue part now. Last month, sir, we have seen the highest growth rate in the southern states. You can see the gross collections increased by 20% for the month of August, and also net collections increased by 13%. The comparative figure with other states is there. I have broken up this into the districts. You can see that some of you are in negative, some of you are in positive. The reasons may be looked into. It may be, as sir has been repeatedly telling, it may be a reason of proper product, placement or product perfection. So we have to look into it and see where the revenues are not coming, and then try to give impetus to that particular product. In your district. This can be done along with the industry's team, so that we ramp up our revenues also in this regard. This is for the financial year till August 25, and this is for August month. This data is available up to the circle level, up to the mandal level also. You can look at the revenue. So like how you are looking at the GSDP, I request you to look into the revenues also, because it is a proxy of GSDP, so once the GSDP goes up, there is no reason why we should not collect more revenues. Of course, 35% of it is outside the tax base, that is agriculture, the 35% of GSDP. So, but we have 65% where we have to look at it, and that needs some kind of a perfection. So, what we... ఇక్కడ నెక్స్ట్ మీటింగ్కి డిస్ట్రిక్ట్ వైజ్, కలెక్టర్స్ వైజ్, యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, రెవెన్యూ రియలైజేషన్ ఆల్సో ఇయర్ ఆన్ ఇయర్. రెండు కూడా వస్తే తప్ప ఒక ఇది రాదు. సో దట్ ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు ఫోకస్, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ఆల్సో, ఎర్నింగ్ ఆల్సో. వీ నీడ్ మనీ టు స్పెండ్, వెల్ఫేర్, ఎవేషన్ వీ హ్యావ్ టు కంట్రోల్. సింప్లిఫికేషన్, ఎవేషన్ రెండు. క్యారీ ఆన్. Sir, the key areas to improve the collections is arrears, and then the tax base has to be registered. See, I request all the departments now, a lot of reforms are happening in this, that the registration of GST
should be made mandatory for initiating a tender or initiating a license or renewal of a license or anything that is going to happen in the state. We find that a lot of people are outside this net. So recently we have developed a online NOC for all the departments. That means anybody can subscribe that NOC. You need not go to office, you need not go meet anyone. Just subscribe that online API. You will know whether there is he is registered or whether he has got an arrear or anything in our system. And 100% return compliance, we find that around 90% are compliant in our state. There is a 10% deviation there. So here we will have to do some awareness programs with the taxpayers and get it done. I request you to coordinate with the Commercial Taxes Department. And automation of investigation through analytics is a very important reform that on the guidance of Sir we have implemented. The AI, it is completely AI driven. Commercial Tax Department is now AI driven. The AI determines what are the deviations, what are the outliers. It is also used for documentations. You know, millions of documents are there in order to generate a enforcement action like audit, inspection or scrutiny. All that is done now in a prepared manner to our offices. We also have done, sir. Yes, sir, I will finish the 2 minutes. We also have done performance-based placement of people. So there is a progress with regard to collection efficiency also. And then fixed timelines for processing. So I request all the collectors, I think most of you have done this, but this has to be a regular exercise. Every month, please do a meeting with the commercial taxes and other departments. Then arrear collections, I am not going into the details. I have written to you in detail on what each one of you have to do. There has to be no payments without this NOC going forward, even in the local bodies. So if there is an arrear of a person with respect to, taxes, he has to pay the taxes arrears first and then go for the payment. Rate rationalization complaints, I have gone in detail. Then data sharing on some of the important evasion prone areas like custom milling and others is very crucial. We have large amount of revenue to be collected there. Tax deduction at source by DDOs. CFMS system, we don't have any problem. It happens 2% and then balance 16% we follow up. This gives visibility to the tax structure. But when it is happening through the local bodies, the DDOs are all not doing this regularly. That means without deducting the TDS, they are giving the money to the contractors at the Panchayat level. The Panchayat Raj department is now going for an online system. We will try to link it, but it is not yet mature. So in the meanwhile, I request you to tell your MPDOs who are basically the DDOs to do this, and then we get 18% from that. Profession tax, similarly, 1,000 crore is the target. So we have achieved 50% growth in professional tax compared to last year. It's primarily because of covering the base. Then procurement of local goods by contractors. Recently a GO has been issued, 9th of this month. It's a 2,000 crore worth GO. We have seen that the petrol and diesel is coming from outside the state, worth 2,000 crore every year in government contract works. Now this is now being done away with. They have to procure from our state. And the invoice has to be created there. It's a consumption based and VAT is based on the consumption. So what we have seen is that the bulk transport happens from even Gujarat, Karnataka and Hyderabad and comes here. This has been done away with. Now proper implementation is required across all the engineering departments, which will also be done through a system based thing without any harassment. But this will annual return from this will be around 2,000 crores. So I want all of you to give a lot of importance to this work. Thank you, sir. Good afternoon, sir. Next slide. Sir, after the government had issued the white paper on the excise policy, and the establishment of a GOM or cabinet subcommittee for going into all the details and placing it before the cabinet and the committee, we had come up with a very open, robust excise policy framework, which included the basic tenets of this excise policies of transparency, quality control, price parity, quality liquor, crime control, track and trace, digital payments, and
enhancing the revenue efficiency. So the main focus was not on the revenue generation, but it was on revenue efficiency improvement. Sir, now there are certain decisions which were taken by the government through the manifesto and that certain during the meetings in the cabinet and the review meetings of the Honorable CM and the Minister. So one of the major decisions taken was give access. As I said, the policy, the basic characteristic was openness and transparency. So everybody was given a chance, national, international brands, and then we can see the change within the pre-policy and policy period, how the pie chart is clearly a visual impression of how things have changed, where everybody is getting a chance to put up their products in Andhra Pradesh, and it's a balanced and transparent policy. Affordable liquor, sir, rupees 99 has been almost 18 to 19% of the total sales are now in that 99 rupees segment. People are happy with the quality and the availability of the liquor. Other items like quality control, as in the previous collectors conference also we had told, the emphasis is to follow the existing norms. Emphasis is to improve the quality checks. Now we have standardized and established these checks, and the test report after the instruction of the Honorable CM are also being placed on our website so that anybody can see what type of tests are being done for each sample and what is the test result. A reservation has been completed, sir, both for shops as well as bars. Then liquor prices, 46 brands have reduced their prices. As per this is a manifesto item, sir, control over liquor prices. People are saving almost 132 crores per month because of the reduction of prices of various brands of liquor. And all these companies have voluntarily come forward and reduced the prices. Substandard quality liquor, sir, as I said, these have been discontinued, and we have whatever are there, the brands are there in the market are properly checked, quality tested. Eradication of illicit liquor, this is again another one of the major decisions which have been taken, sir. We have initiated a program. All the collectors are aware of that thing because they are a part of this program. Till now, we have declared 18 districts as totally ID liquor-free districts, sir. Our target is to complete the whole mission by this month end, which I hope we'll be able to complete that thing. Regional excise laboratories inspection, one direction given by HCM. Their laboratories are there only in 5 districts, Vizag, Kakinada, Guntur, Kurnool and Chittoor. The new collectors which have joined here in Kurnool, Guntur, please note it that you have to regularly, consistently inspect these places to ensure that things are going on as per the mandate. Border control, strict border control, sir. Then grievance redressal, de-addiction. Also, we have taken steps as required for ensuring efficiency. This is the revenue aspect, sir. Sale value and revenue. We have placed the comparative chart of the southern states. Now, for sales, sir, as you can see, Andhra Pradesh 10.29% is the growth rate in sales. Other states are on the lower side. Telangana 3, Tamil Nadu 5, Karnataka 4 and Kerala 6%. This is primarily, as you said, primarily due to reduction of non-duty paid liquor and control over the ID liquor, which we have been able to do with the help of collectors. Second aspect is regarding revenue, sir. Revenue also 11% is the growth rate. Other state, Telangana, it is 0.65%, 2.5 is Tamil Nadu, 13 is Karnataka, Kerala is 6.25. So this also gives another district-wise picture of sales, which is given here. So this will be more clearer. There are certain districts where the sales is on the lower side, if you can see in some of the districts. As I said, sales is not our primary thing. Efficiency of sales or efficiency of revenue generation is primarily focused. You also keep in mind these figures. We'll send you separately also. Just have a look into that thing and then improve the efficiency of revenue collection. This is regarding crime, sir. Basically, there are two major things which are
which are being focused are, one is regarding ID liquor, because it is impure, unhealthy, and then may cause severe damage to the health of the person. So, as I said, substantial improvement has been done in ID control, and only now 8 districts are there where it is yet to be declared as ID free. I would name those districts so that you must be already doing that exercise. Everybody is aware of that thing, but at the same time, new collectors who have gone there should focus on that thing. Now, Srikakulam, then Manyam, Alluri Sitaram Raju, East Godavari, Kakinada, Konasima, then Karnool, Nandyal, Chittoor. They have yet to declare their districts as ID free. Please have a review with your SPs, and then once you are satisfied with whatever efforts have been done, you should declare your districts as ID free. NDPL also you can see that then again is a lot of improvement. Now, except few districts, all where there also there has been a substantial reduction, but still some work has to be done in districts like Karnool and Anantapur. So please have a focus on target on this. Sir, we actually there's a lot of improvement, sir, in this control over NDPL, but almost these border districts, we have seen a surge of almost 100 to 150% increase in the present sale. The reason is that we are now 99 rupees available, and then we have control over the borders. So my request is that 2 to 3 months by next collectors conference when we come, we should be able to complete this target of almost achieving. By 100% may not be possible, but even if you are able to do 95%, because there will be some leaks here and there, we have a long border, sir. So that if they are able to achieve, there will be substantial improvement in the revenue efficiency, sir. 3 months time from 3 now months. onwards? Both? Yes, 3 months time. Okay. These are the new initiatives which have been taken by the department, sir. Excise, primarily it is control over the staff, the way they inspect the shops, bars, and do the patrolling. So now we have a online system of giving task, regular inspection, patrolling, and checking, which is on a real-time basis, which can be monitored at the director enforcement level, so that we ensure that everybody works, everybody reports, and it is reported automatically also through the real-time system. FIR system, case booking system also has been made completely online now, which is helping us in doing the comparative analysis of type of crimes, crime patterns, people who are involved, geotagging, coordination, all those things. We are able to do that thing. AI surveillance, we have put almost 1,000 cameras. We have already placed into the shops and other bars and our godowns. So anything which is exceptional, for example, after 10 o'clock, if the shop is operating, that can be immediately caught through that camera through an AI intervention which has been done. So this is the beginning, sir. We have almost 7,000 establishments which include bars, shops, and other places. Once we put cameras all over places, and through this AI tool, we will be able to know anything exceptional which is going on in the shop or the bar, which can be caught and action can be taken. Now, sir, these are the expectations from the collector, sir. As I said, please review your tax collection efficiency. Wherever still there are cases of NDPL or ID, we have to completely 100% check all those things, so that the fair share of taxes or revenue, we get it. Now then we have to complete by this month end. This is the target which is set by the government. We have come a long way, and 70% of the districts have already declared. Remaining 8 districts, please do it. This month end is the last time. Not only you complete the declaration, but also in the future we have to ensure
that this situation or this position which we have achieved after 1 year of effort should continue. ID should not again infiltrate. There are now certain drug addicts and habitual offenders are there which require intervention, help, empathy from this administration side. So our department, whenever approaches the district collectors, please try to help these people by giving them some benefits through the existing schemes so that they do not go back to the old habits of distillation, illicit distillation. Excise lab, as I said, 5 districts, Visakhapatnam, Kakinada, Guntur, Kurnool, Chittoor. This is your primary responsibility. Please inspect monthly at least once and then send the report to government. NDPL, as Honorable CM now said, 3 months is the target. We have to complete it. This is one major challenge which is still we are able to achieve 100%. This will put a lot of boost into the efficiency of collection. Digital payments, another thing which is being emphasized. It was only 0.6% previously. Now it has reached because almost 25%. But this has to be pushed as much as possible through your awareness measures and supervision measures. No, what is the problem? Where is the insistence? Even push cards, they are able to do digital transactions year by 25%. Sir, because these are private vends, so we cannot issue a direction to them saying that you only use that thing. We are only doing it through making aware and putting infrastructure into place. వాళ్ళు కూడా ఎక్కడికక్కడ బెల్ట్ షాప్లో అవి పెట్టుకుంటే ప్రాబ్లం కాబట్టి ఈ ప్రాబ్లం వస్తూ ఉంది. సార్, ఇఫ్ యూ ఇన్సిస్ట్ దెన్ ఆటోమేటికలీ షాప్లోనే సేల్స్ వస్తాయి. వీ విల్ నో షాప్. దట్ ఈస్ వేర్ నెక్స్ట్ టైం పాలసీ కూడా విల్ బ్రింగ్ ఇట్. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. విల్ పుష్ ఇట్ సార్. మీరేం చేస్తున్నామంటే వాళ్ళకు అవకాశం ఇచ్చి మనం సర్వలెన్స్ పెట్టి లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎన్ఫోర్స్మెంట్. మేక్ ఇట్ ఎ పాలసీ వెరీ క్లియర్. ఎవ్రీథింగ్ ఇస్ డిజిటల్. దే హ్యావ్ టు పుష్ ఇట్. దట్ ఈస్ దేర్ డ్యూటీ. సో మెనీ రిఫార్మ్స్ యూఆర్ బ్రింగింగ్. వై కాంట్ టు బ్రింగ్ దిస్ రిఫార్మ్? రేపు రాబోయే రోజులు పెట్టేసేయండి క్లియర్గా. You come back and then educate and also if necessary put it. నెక్స్ట్ టైం ఇప్పుడు కానీ అది చేయకపోతే నెక్స్ట్ టైం నేను షాపులు కూడా ఇవ్వను వాళ్ళకు. ప్రిఫరెన్స్ విల్ బి గివన్ ఓన్లీ ఫర్ దెమ్. డూ సమ్ ట్రాన్స్పరెంట్ బిజినెస్. అండర్స్టూడ్. యూ పుట్ ఇట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండోది బార్ లైసెన్స్లో వాట్ ఈస్ ది ప్రాబ్లం? Sir, bar license lo the issue is that the business which they are doing at present is not that commensurate, which is when we compare it to the shops, because the rates at which we supply or with which we supply liquor to the bars is 15% more than what we supply to the shops, which is primarily affecting their businesses and making them less remunerative. So this amount, this extra amount 2019 లో అప్పుడు ARET పెట్టడం జరిగింది సార్. సో దట్ హెవీ మనీ కాకుండా వాళ్ళకు కూడా సర్వైవ్ కావడానికి ఏం చేయాలో పాలసీ రివైవ్ చేయండి. ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకొని వేరే ప్రెజెంటేషన్ ఇవ్వండి నాకు. So we'll place it before the committee కూడా సూపర్వైజ్ చేస్తున్నారు. ఇవ్వండి ఆ కమిటీ కూడా. Sure, sir. We'll place it before the committee and come back to discuss. Yeah, you do that. ఎప్పటికప్పుడు కమిటీ కూడా కెన్ సూపర్వైజ్ అండ్ కెన్ కమ్ బ్యాక్. We'll come back. Okay. Yes, thank you, sir. Then next mining. Good afternoon, sir. Good afternoon to all. Sir, there is one manifesto item, sir, which is not part of the presentation, which was discussed yesterday by sir. Reservation to Vadera societies, sir. The scheme of policy has been approved, sir, by Honorable CM, sir, and we are taking up to next Council of Minister approval, sir. So we'll be rolling out it shortly, sir.
Sir, Andhra Pradesh is one of the states, sir, producing more than 40 minerals, sir. And every 1% growth in mining leads to 1.2 to 1.4% industrial production and 0.3% GDP, sir. GVA fell down, sir, from 3.1% to 2.7%, sir. 16-19 nunchi 23-24 lo there was a drastic decrease in the GVA contribution, sir. Now goal is to take it to 3.5% plus, sir, by 28-29, sir. We have certain KPIs, sir. We are working with the planning department to get it captured, sir, every month, sir. Coming to revenue, sir, department has, we have kept our revenue reasonably 30%, sir, CAGR, what we are targeting this 3 to 4 years, sir. 3,200 crores. So we are on course to achieve that, sir. 30% year-on-year growth till August 25, sir. And where year to date also it's a 37%, sir, on this date, sir. 40% growth in GVA in 26, sir, compared to 25, sir. So already we are reaching 40% GVA growth compared to last year. Contribution of mining sector in GSDP has also increased in this quarter from 2.09% to 3.3%. Quarterly target 29% we have achieved, sir. We are on track of achieving GVA of 36,745, sir. That is the target, sir, for this year, sir, for us. What we have done, sir, since revenue collection is the easiest way to measure the performance of the district, that is the KPI of 30% for each district, and we have categorized the districts into 3 categories. Top 60% production districts, there are 7, sir. 30% contributors 10, and 9 are 10% contributors. Like where mineral production is less, we have categorized in the bottom, sir. And any district falling short of 30%, we keep review the department, and I'm putting this again to the collectors that they can also start reviewing this with the departments at the district level. So there are 6 districts, sir, which are lagging behind, falling short of 30%. Department, sir, would like to focus on value addition projects, sir, going beyond mineral production and regulatory work, sir. So it's like strategically we have to shift from raw material export to local value addition. Mineral produce shall go out of the state after value addition. So that is the one. Sir, can you go back to the previous slides, because I don't think most of the collectors have seen it. That's very important. Some of them. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్లైడ్లో all collectors has to go through minus 76% to plus 282%, 436% manyam. Very nominal, but such the districts. Better to have 3 groups also, ABC. Yes, sir. Mining wealth. There who is lagging behind, then we will monitor next meeting. Yes, sir. Mines అంతా యూనిఫామ్గా ఉండవు. ఆ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయి దాన్ని చూసుకుంటే ఇక్కడ మీకు వచ్చినప్పుడు 27% ఈస్ట్ గోదావరి లెస్. దెన్ నంద్యాల్ 19% less. Elur 77% less. Then NTR -4. Prakasam 14.7. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు గుడ్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి కడప 60% plus. That is a good thing. Then even Srikakulam has improved a good quantum. 89 crores unte 275% increase. Kakinada has increased 310. Adi kuda 80 crores undi. Even Vijayanagaram increased 89 crores undedi 67%, 106%. Anakapalli 67%. Anantapur also 121 crores, it is increased 292 crores. Bapatla 112 crores, it has increased to 44%. Guntur 79 to 82%. Annamaya 111, 26 crores, 202. So big base also it is doing well. Satsai నేను చెప్పాను ఈ నెక్స్ట్ లెవెల్.
Eluru 125 crores, it has gone down very badly. That is where something, what is the problem? West Godavari, Eluru, you have to go through. Why? You are unable to review, or what is the reason? You have to do that. Tirupati 51 crores, this is 113% plus. ASR small 30 crores, it has gone to 138. Visakhapatnam 37 crores, 31%. Krishna 8.2 less, but 246. This is where all collectors has to monthly, compulsorily, I am reviewing every month, first week. Yes, sir. GSTP, same thing, revenue realization. ఇప్పుడు అనామలీస్ మీరు చూశారు. ఒక జిల్లాలో ఒకటి ఉండి ఇంకో జిల్లాలో ఇంకొకటి ఉందంటే ఇట్ ఈజ్ ఓన్లీ ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఆర్ మన వాళ్ళు సరిగా అక్కడ హ్యాండిల్ చేయకపోవడం కారణం. యూ కమ్ బ్యాక్ నెక్స్ట్ టైం డిస్ట్రిక్ట్ వారిగా ఫైనాన్స్ మీరు ఒకసారి అనలైజ్ చేసుకొని క్వార్టర్లీ వచ్చినప్పుడు ఇది కూడా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ జిఎస్టిపి ఇది కూడా ఇంపార్టెంట్. కాంప్రహెన్సివ్గా ఆల్ పుట్ టుగెదర్ హౌ కలెక్టర్స్ ఆర్ district is contributing. Yes. Yes, sir. Then? Sir, coming to next slide, sir, value addition, sir. ఇప్పుడు minerals, whatever we are producing in the state, sir, going out of the state or being exported, sir. For an example, sir, quartz, we are one of the important producer of the quartz, sir, but most of them are going to the China, sir. Similarly, sir, manganese also going to China. So there are major minerals which are very important. Strategically, we are not able to do the value addition in the state. So focus is now to go beyond mineral production to value addition projects, sir. So what we are planning, sir, we'll work with the industry department, sir, because setting up the units will be part of IDP, industrial policy. So that as and when we grant the lease, we have to cluster in such a way that it goes for value addition, sir. So one of the important KPIs will be, sir, we'll ensure that maximum mineral produced in the states are value addition takes place within the state, sir. So this we have started very shortly, sir, after sir's direction in the last review meeting, sir. So already we have identified more than 20,000 crore project under implementation, sir, to give almost 10,000 employments. This is beyond mineral production activities, sir. So we are taking this in a big way, sir, in coming months, sir. Just a few directions, sir, which already, sir, has directed to all the collectors. I'll request all the collectors make it part of, because it is one of the important components of the GVA. The district, you have to monitor for your GVA target that way. So regular meeting for the revenue enhancement, then non-working leases, how to bring that those leases under operation. Most important bottlenecks, we have to have almost 600 new leases grant. All are pending at the Tahsildar level for grant of NOC. So that will generate almost 200 crore revenue. For your district, you will be getting revenue, as well as the state will get the revenue. So please review the Tahsildars, because 21 days is the SLA time. Beyond 21 days, it has to be NOC should be issued automatically. So these are directions already I have shown here. Please go through that. Sir, one important, sir, sand supply is one of the flagship programs now. It is not routine activity, it's a flagship programs. Now up to 15th October, we have monsoon season. There's a ban in the sand excavation, but we have available sand quantity of 83 lakh metric ton. We have done a lot of good work regarding storage and everything, but still we are lagging behind in the public positive public surveys perception, which I have highlighted with the bottom 3 districts being reviewed every month by Honorable CM, sir, and Chief Secretary, sir. So my request is that please take it very, very seriously, so that we cannot really falter on this. We have done a lot of policy reform changes and all, but unfortunately we are not able to capture the right kind of perception from the... now this ఏంటంటే మనం వీఆర్ losing 1,000 crores or 1,500 crores revenue. Minimum 1,000 crores, sir, we are minimum 1,000 or 1,500 crores. But satisfaction is not coming. అది ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాంట్రాక్ట్లు కానీ ఎక్స్క్లవేషన్ శాండ్ తీసే దాంట్లో మీ ఎగ్జిక్యూషన్లో ఫెయిల్యూర్ ఉంది. బీ క్లియర్, రివ్యూ కంటిన్యూస్లీ అండ్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్. 2 end-to-end సొల్యూషన్స్. వన్ ఈజ్ శాండ్ ఎక్స్క్లవేషన్ చేసే దాంట్లో ఒక
outsourcing agency. Then transportation is another outsourcing agency. Ultimately, last point reach, there must be a difference. Earlier ఇప్పుడు అది రావాలంటే ఎక్కడైతే కలెక్టర్స్ మీరు ఉన్నారో మీకు అప్పచెప్పాం కాబట్టి మీరు మైనింగ్ 100% ఫుల్ ప్రూఫ్గా చేయాలి. అండ్ యూ హ్యావ్ టు కమ్యూనికేట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అదర్వైజ్ ఇప్పుడు మీరు చూశారు ఇక్కడ 59% ఫిబ్రవరి ఈ జిల్లాలో ఓవరాల్గా, అది మార్చిలో 59.7, అండ్ ఏప్రిల్లో 62, మేలో 62, జూన్లో 63, జూలైలో 65, 66, ఆగస్టులో 62, అదే పెన్షన్లో 92, 40% డిఫరెన్స్. హియర్ వీఆర్ లూజింగ్ 1000 crores. 1000 crores రెవెన్యూ లాస్ అయినప్పుడు ఆ బెనిఫిట్ రావాలి, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ రైజ్ కావాలి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ కలెక్టర్స్ హ్యావ్ మానిటరింగ్ రివ్యూ. అవసరమైతే జిల్లాలో ఒక ఆఫీసర్ని కూడా మీరు పెట్టండి, జాయింట్ కలెక్టర్ కొంచెం డివైడ్ చేయండి అండ్ రివ్యూ కన్సిస్టెంట్లీ. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దిస్. ఒకవేళ మీకు పక్క జిల్లాల నుంచి వస్తే ఆ జిల్లా కలెక్టర్స్ కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోండి. యు ఆర్ ది కన్జ్యూమర్, దే ఆర్ ది ప్రొడ్యూసర్స్. వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్ కాస్ట్ ఎఫెక్టివ్. అల్టిమేట్లీ కాస్ట్ ఎఫెక్టివ్ ఈజ్ క్వాలిటీ, కాస్ట్ ఎఫెక్టివ్, టైమ్లీ డెలివరీ, ఈ మూడు జరగాలి. ఓకే. There are certain actionable points, sir, so collectors may please go through and take necessary action. So last 1 minute, sir, APMDC is going in big way, sir, for expansion, sir. We are acquiring a few land parcels, sir, across the state. So policy guidelines will be issued shortly, sir. I'll request collectors to prioritize that because APMDC has to pay some money to government, sir. So this is important agenda item I would like to flag, sir. We'll come back with the guidelines and all the collectors have to expedite the land irrigation. Agreed. Thank you, sir. Agreed. Then forest కవర్ చేసాం కానీ చెప్పండి, క్యారీ ఆన్. చేసాము, కవర్ చేసాం ఫారెస్ట్, కానీ రెవెన్యూ వరకు. యువరాజ్ సార్, మొత్తం మనకి ఈ సెంట్రల్ రెడ్ శాండర్స్ డిపో తిరుపతిలో 5407 tons ఆఫ్ రెడ్ శాండర్స్ ఉంది సార్. దీనిలో 2022-23-24లో దాదాపు 517 tons మనం 5 phases ఆప్షన్ చేయడం జరిగింది గ్లోబల్ టెండర్స్లో. తర్వాత 2021 phases మనం 905 tons ఇండికేట్ చేస్తే మనకి బిట్స్ ఏమి రాలేదు సార్. తమ దృష్టిలో ఉంది ఇది. తమరు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కాన్స్టిట్యూట్ చేశారు, అలాగే హై లెవెల్ కమిటీ ఆఫీసర్స్ని కూడా తీసుకుని ప్రైస్ డిస్కవరీ కొరకు తమరు మాకు టైం ఇచ్చారు సార్. ఇది ఒక 1 monthలో దీన్ని కంప్లీట్ చేస్తాం సార్. ఒకటి చైనా విజిట్ ఒకటి పెండింగ్ ఉంది, అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా దీని మీద మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు సార్. త్వరలో దాన్ని కంప్లీట్ చేస్తాం సార్. అలాగే ఇప్పుడు అంటే రీజన్స్ నేను చెప్పట్లేదు సార్, అంటే అప్సెట్ ప్రైస్ ఎక్కువ ఉందని కానీ ఇలాంటివి తమ దృష్టిలో ఆల్రెడీ పెట్టున్నాము సార్. అలాగే హైకోర్టు మనకి మధ్య ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది సార్. ఈ బాలాజీ ఇంపెక్స్ అని 2006-07లో వారు ఈ లాట్స్ రూపంలో వారు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసి వారు ప్రైస్ తీసుకోవడం జరిగింది. అయితే మనం దాన్ని వరల్డ్ ట్రేడ్ గ్లోబల్ టెండర్స్లో పార్టిసిపేట్ చేయలేదన్న ఉద్దేశంతో మనం దాన్ని ఇవ్వలేదు సార్. అయితే హైకోర్టు వారికి ఈ గ్లోబల్ టెండర్స్ ప్రైస్ని ఇండికేటివ్ ప్రైస్ని చూసుకున్న మీదట అది సరిపోలినట్లయితే ఇవ్వమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు సార్. పీసీసీఎఫ్ గారు నెగోషియేట్ చేశారు. ఆల్మోస్ట్ మనకి సుమారు 30 lakhs per ton వరకు కూడా వాళ్ళు కోట్ చేయడం జరిగింది సార్. మనకు ఆ విధంగా ఇప్పుడు ఒక 77 crores వరకు కూడా ఈ 257 మెట్రిక్ టన్స్ని డిస్పోజ్ చేయడం వల్ల వస్తుందని మేము భావిస్తున్నాం సార్. అలాగే సార్, ఇప్పుడు మనకి అపార్ట్ ఫ్రమ్ రెడ్ శాండర్స్ వీ హ్యావ్ డిపార్ట్మెంటల్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ టింబర్ సార్. ఇది దాదాపు 86 crores వరకు కూడా మనకి రెవెన్యూ జనరేట్ చేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనకి విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి ఈ 3 సర్కిల్స్ నుంచి కూడా మేజర్ రెవెన్యూస్ రానున్నాయి సార్. సో ఐ రిక్వెస్ట్ దోస్ కలెక్టర్స్ టు ఫెసిలిటేట్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్
డిపార్ట్మెంట్ ఎక్స్ట్రాక్షన్ అండ్ సేల్ ఆఫ్ దిస్ టింబర్ ప్రొడ్యూస్ సార్. ముఖ్యంగా టీక్, బాంబూ, యూక్లిప్టస్ అండ్ క్యాజురిన్ ప్లాంటేషన్స్ మనకు ఉన్నాయి సార్. సో దీన్ని ఫెసిలిటేట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను సార్. అలాగే ఈ టింబర్ ప్రాసెస్ని మరింత పటిష్టం చేయడానికి మనం ఒక ట్రైపార్టైట్ అగ్రిమెంట్ కూడా ఐఎస్బి హైదరాబాద్, అలాగే ఏపీడీసీ, ఏపీఎఫ్టీ, అలాగే ఏపీఎఫ్టీసీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కూడా తీసుకోవడం జరిగింది సార్. ఈ కాంప్రహెన్సివ్ రిసోర్స్ ఇన్వెంటరీని ఆఫ్ సీజనల్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ తయారు చేస్తున్నాం. దాని మీద మనం ఉమెన్ లెడ్ కమ్యూనిటీ ఎంటర్ప్రైజెస్ని అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఒక పైలట్ని తీసుకోవడం జరిగింది. వీటిని స్ట్రెంగ్థన్ చేసి మరింతగా మనం ఈ ఎర్నింగ్స్ని అలాగే రెవెన్యూస్ని కూడా పెంచుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాం సార్. ఇందాక నేను మొదట్లో చెప్పినట్లుగా ఇప్పుడు మనకి ఈ సెంట్రల్ డిపోలో ఉన్న ఈ స్టాక్స్ ఈ విధంగా ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా లాగ్స్ రూపంలో ఉన్నాయి. ఏపీసీ గ్రేడ్లో కొంత, అలాగే ఇంకా గ్రేడ్ చేయాల్సింది కూడా కొంత ఉంది సార్. ఈ డీటెయిల్స్ అన్ని ఇలా ఉన్నాయి. మొత్తం మీద ఈ 5407 tons ఆఫ్ డట్ శాండర్స్లో మనం ఇప్పుడు ఇంకా డిస్పోజ్ చేయవలసింది, అలాగే సైట్స్ ఈ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా, అది ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సార్, మన స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంది. వీళ్ళు మనకి పర్మిట్ చేసింది 4859 tons మన దగ్గర ఇంకా ఉంది సార్. దీన్ని త్వరలో డిస్పోజ్ చేస్తాం. ఇప్పుడు ఆ తిరుపతి ఏదైతే రెడ్ శాండిల్ డిపో ఉందో దాన్ని కూడా సీసీటీవీ కెమెరాస్ అవన్నీ పెట్టి మానిటరింగ్, అదే సమయంలో ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కింద వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ యూ మేక్ ఇట్, దెన్ అది కూడా బాగా ఇది వస్తుంది. ఎవరైనా ఆర్డర్ చేసినా మనం తయారు చేసినా అలాంటి క్రాఫ్ట్ పీపుల్ అందరిని తెప్పించండి. తప్పకుండా మేక్ ఇట్ ఒక హౌ మెనీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్? 50 acres ఆఫ్ ల్యాండ్ డిపో సార్. చాలా పెద్దది సార్ డిపో, మనకి 30 acres వరకు ఉంది సార్. 30 acres, 30 or 50 acres ఉంది. పెంచుకోవచ్చు సార్, ఫారెస్ట్ లో ఉంది కాబట్టి ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కాబట్టి దానికి కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టాం, మళ్ళీ అటు ఇటు రాకుండా. ఇనిషియల్ గా మీరు ఇచ్చిన సజెషన్ ప్రకారం అలా చేశాను సార్, సెంట్రల్ డిపో పెట్టాను సార్. చేశారు, కానీ నా ఉద్దేశం ఏంటంటే అది వాల్యూ అడిషన్ కూడా తీసుకొని ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటోలు అలాంటివి కూడా కొన్ని చేయగలిగితే వాళ్ళతో కొలాబరేట్ చేసి ఎవరన్నా డే టు డే ఉపయోగించుకోవడానికి అఫోర్డబిలిటీ నోట్ చేసుకుంటారు. అవును సార్, అప్పుడు సజెషన్ మీరు ఇచ్చిన దాని ప్రకారం సార్ ఒక గోడౌన్ దానికోసం పెట్టాం సార్. ఇప్పుడు మళ్ళీ ఎవరిని తీసుకొచ్చి అక్కడ ఎక్స్పర్ట్ అంటే కార్వింగ్ చేసే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కమిటీ ఒకటి వేసి అవి కూడా చేయండి. వాల్యూ అడిషన్ కింద ప్లస్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కింద పెట్టండి, టూరిజం కూడా మనకు వస్తుంది. ఓకే, నాకు ఇది ఫోకస్ చేయండి. ఓకే, దెన్ R&B సార్, మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ వెట్ సెంటర్ సంబంధించి సార్ ఆల్రెడీ వాల్యూ అడిషన్ చేసే వాళ్ళని కొంతమందిని గుర్తించాం సార్. మనకి ఏంటంటే 20 kgs లోపు ఉన్నవి కమర్షియల్గా సేల్ చేసుకోవచ్చు సార్. రెడ్ శాండర్ సంబంధించి వెంకటేశ్వర స్వామి బొమ్మలు ఇవన్నీ కూడా అవి మనము ఇంపార్టెంట్ లొకేషన్స్లో పెట్టి ఫారెస్ట్ వాళ్ళు సర్టిఫై చేసిస్తే దానికి మంచి డిమాండ్ ఉంది సార్. లోకల్గా చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, కానీ ఏంటంటే అది అంటే వాళ్ళు అక్కడ లోకల్గా చేసుకుంటామనే. ఎస్ సార్, లోకల్గా చేసేవాళ్ళు ఉన్నారు సార్. చేసేవాళ్ళు ఉన్నారు. అక్కడే చేస్తారా బయట చేస్తారా? అక్కడే నేను ఏమంటాను, షాపులు ఇస్తాం. ఓకే సార్, ఎక్స్పీరియన్స్ సెంటర్ కింద అందరూ అక్కడ పని చేసుకుంటారు. సో దట్ దాన్ని ప్రమోట్ చేస్తాం షాపులు పెట్టి. ఎస్ సార్, కావాలంటే షాపులు బయట కూడా పెట్టి కూడా పర్మిషన్ ఇస్తాం. తయారు చేసేది అక్కడే చేస్తారు, బయట పర్మిషన్స్ ఇస్తాం. ఏం చేయాలని వర్కౌట్ చేయండి, ఎకో సిస్టమ్ ఎండ్ టు ఎండ్. ఎయిర్పోర్ట్లో అట్లాగా పెడితే ఎయిర్పోర్ట్లో పెడదాం, అనేది ఇక్కడ పెడదాం. రీటైల్ అవుట్లెట్స్ ఆర్ డిఫరెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ డిఫరెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడే పెడదాం, రైట్ సార్. కంట్రోల్ ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ సెంటర్గా పెడతాం, అక్కడ కూడా డిపో పెట్టి. ఓకే సార్, కలెక్టర్తో కోఆర్డినేట్ చేసుకుని సార్ నేను దాన్ని అక్కడ ఆ స్టోర్స్ అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేస్తాను తప్పకుండా. సార్ అప్పుడు మీరు ఇచ్చిన సజెషన్ ప్రకారం సెట్టిగుంటలో పెట్టాం సార్ మీది. అప్పుడు వర్క్ అక్కడ సెట్టిగుంట వర్క్ అక్కడ ఉన్నారు సార్ క్రాఫ్ట్స్మెన్, వాళ్ళకి సప్లై కూడా చేశాం సార్ డిపార్ట్మెంట్. మీరు ఎట్లా చేస్తారా, వాళ్ళు ఎక్కడికి వచ్చేస్తారా, అక్కడ చేస్తారా, మొత్తం పెట్టి నాకు ఓవరాల్గా ఎంకరేజ్ చేయాలి. మేక్ ఇట్ అన్ ఎక్స్పీరియన్స్ సెంటర్. శాండిల్వుడ్ ఈజ్ ఎ యూనిక్ పీస్ వరల్డ్ వైడ్. రెడ్ శాండిల్వుడ్ అనేది ఒక యూనిక్ కాబట్టి దాన్ని మనం ఇది చేయాలి. నాకు చాలా ఆశలు ఉన్నాయి, మీరంతా దాన్ని అంతా ఇది చేసేసారు. ఐ థాట్ ఇట్ ఇస్ lakhs of crores. అలాంటి వాల్యుబుల్ ప్రాపర్టీ గాడ్ హెస్ బ్లెస్డ్ అస్ ఓన్లీ ఇన్ తిరుమల శేషాచలం ఫారెస్ట్లోనే ఉంది. ఇది ఇంకెక్కడా లేదు. దాన్ని ప్రాపర్గా మనం మార్కెట్ చేయలేకపోయాం, అది వర్కౌట్ చేయండి. ఓకే, దెన్
మోటార్ వెహికల్ టాక్సేషన్ సార్ అంటే యాజ్ ఆన్ ఆగస్ట్ ఎండ్ అంటే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది సార్. లైఫ్ ట్యాక్స్ కొంచెం బాగా తగ్గింది -8.9%. మిగతావి 1.6 క్వార్టర్లీ ట్యాక్స్. క్వార్టర్లీ ట్యాక్స్లో ఇప్పుడు గూడ్స్ మన దీనికి ఈ గ్రీన్ ట్యాక్స్ మనం ఎగ్జామ్షన్ ఇచ్చాం సార్. అది కొంచెం ఇంకా తగ్గుతుంది. అన్నింటికంటే మీరు ఒకటే పికప్ కాలేకపోతున్నారు. ఒకసారి రివ్యూ చేసి రండి. కలెక్టర్స్ కూడా కెన్ రివ్యూ దిస్ మోటార్ వెహికల్ టాక్సేషన్. వాట్ ఈస్ ది రీజన్? ఆల్ కలెక్టర్స్ డిపార్ట్మెంట్ హెస్ టు రివ్యూ. ఇది ఇక్కడ అన్నీ కూడా కాస్త మూవ్ అవుతున్నాయి. ఇది మూవ్ కాలేకపోతా ఉంది. ఎకనామిక్ యాక్టివిటీ ఉన్నప్పుడు వెహికల్స్ కూడా వస్తాయి. దేర్ ఆర్ సమ్ టెక్నికల్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్. యూ వర్క్ ఇట్ అవుట్, విల్ కమ్ బ్యాక్ అగైన్. యువర్ టైం తక్కువ ఉంది. దెన్ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఇంప్రూవ్ అయింది. దిస్ ఈజ్ ఇంప్రూవ్డ్ నియర్లీ 22.6%. Am I right? Property tax. సార్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే సార్ ఇప్పుడు వరకు సార్ సెప్టెంబర్ 10th వరకు సో వీ కుడ్ కలెక్ట్ 22.6% మోర్ సార్. యా మోర్గా కరెక్ట్ చేశారు. దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ ఆల్ రైట్. సార్ జస్ట్ వన్ పాయింట్ ఐ వాంట్ టు ఫ్లాగ్ సార్. చెప్పండి సార్. బోత్ ఎల్ఆర్ఎస్ అండ్ బీపీఎస్ సార్. ఎల్ఆర్ఎస్ మనం ఆల్రెడీ నోటిఫై చేసాము. బీపీఎస్ కూడా క్యాబినెట్ అప్రూవ్ అయింది. రేపు we will be passing the bill in the assembly sir. My request to the collector is two things in this sir. మీరు కూడా cabinet meeting లో చెప్పారు sir. ఒకటి, this is a one time measure which we are giving to the public to regularize the buildings and layouts which were done without the approval sir. అది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసిన ప్రాపర్టీస్ అన్నింటినే వేరెవర్ దేర్ ఈస్ నో వైలేషన్ విత్ రెస్పెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్ కానీ వాటర్ బాడీస్ కానీ లేకుండా ఉన్నవన్నీ కూడా ఈ యొక్క విండోలో మనకు ఇప్పుడు 90 days టైం ఇస్తున్నాము, చేయాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1 సార్. అది కలెక్టర్ లెవెల్లో కూడా రెగ్యులర్గా మున్సిపల్ కమిషనర్స్ రివ్యూ చేసి చేయాలని ఒక రిక్వెస్ట్ సార్. నెంబర్ 2 సార్, వీ షుడ్ ఆల్సో ఎడ్యుకేట్ ది పబ్లిక్ అండ్ ఆల్సో ది మున్సిపల్ ఎంప్లాయీస్ దట్ ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు నుంచి ఎక్కడైనా వైలేషన్ జరిగితే అక్కడికక్కడే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత వైలేషన్ చూస్తే మనం అది తీసేయడం చాలా కష్టం, డెమోలిషన్ కష్టం అవుతుంది సార్. కాబట్టి వెన్ ఎవర్ ఏ బిల్డింగ్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్ ఆర్ ది లేఅవుట్ ఈస్ అండర్ ప్రిపరేషన్ ఇట్ సెల్ఫ్ స్ట్రిక్ట్ యాక్షన్ షుడ్ బి టేకన్ నాట్ టు అలౌ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్. అది కూడా మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెటిలైట్ కూడా ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఎవ్రీ మంత్ తీసుకున్న తర్వాత మీరు ఎక్సెప్షనల్ రిపోర్ట్ యూ హ్యావ్ టు జనరేట్ ఫ్రమ్ సెటిలైట్ డేటా. On the basis of that, you can send it drone and then remove it in the initial stage itself. ఆ ఎక్సెప్షన్ రిపోర్ట్స్ తయారు చేసుకోండి. అదే మరి వన్ టైమ్ ఆగ్మెంటేషన్ ఆఫ్ రిసోర్సెస్ కింద ఇది కూడా బీపీఎస్ అండ్ ఆల్సో టోటల్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయండి. ప్రాపర్టీ ట్యాక్స్లో కూడా వేరియేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇది కూడా ఒకసారి మీరు రివ్యూ చేయండి. ఆల్ కలెక్టర్స్ యూ విల్ గెట్ సమ్ ఐడియాస్. బోత్ పంచాయతీరాజ్ కానీ ఇందులో కూడా డిఫరెన్స్ వస్తున్నాయి. మూడోది, ఏదైతే మీరు ఆ లెవెల్స్ పర్మిట్ చేయడం కొత్త లేఅవుట్స్ ఇచ్చేటప్పుడు ఆ లేఅవుట్ అప్పుడు డ్రైనేజ్ అవన్నీ ప్రాపర్గా రావడం లేదని బీ క్లియర్. అవి కూడా కొంచెం జాగ్రత్త చూసుకోండి. వాళ్ళు ప్రాపర్ లేఅవుట్లో పెట్టకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం చేసి ఈవెన్ గుడ్ లేఅవుట్స్ అన్నీ ఒక స్లమ్స్ చేసేస్తున్నారు. అవి కూడా ప్రాపర్గా ఇప్పటి నుంచి అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయండి. Then Panchayat Raj. Namaskaram sir. I just want to make 2 or 3 announcements for the benefit of collectors sir. Next slide please. No, previous one. Yeah. So we have shown some progress in the property tax and non-tax collections in the previous year sir, and this year we have taken a target of 1,200 crores sir, which we think we will achieve sir, which will be a large jump from the previous year. And why we are saying that is that for the first time, sir, the department has developed a end-to-end portal to capture the entire functioning of the Gram Panchayat, sir, from the tax demand service, then other expenses also, admin, HR, everything, sir. As far as the tax system is concerned, it is up and functioning now, sir. Next slide, please. Next. Yeah, so as of now, sir, we are, till the last year, we were basically, demand was generated in manual mode, demand was served in manual mode, collected in manual mode, and payment was through cash, sir, leading to all kinds of complications in the tax system at the local body level, sir. Now, after this
portal has been developed, portal called Swarna Panchayati. Now demand generation is totally digitized, sir, completely. We have automated 87.41 lakh assessments, and then demand after generating does also get served through WhatsApp, Manamitra and SMS, sir. That too is automatic. And payment is only through online portal, sir. No cash payment is allowed. So these things basically are kind of a cultural change in the system of demand collection in the Gram Panchayats. I would request the collectors to take note. And in this portal, Swarna Panchayati portal, we have given a dashboard which can be accessed by the collectors also, and they can keep track of the DCB of the property tax collection up to the Gram Panchayat level, sir. Next slide, please. Collectors can see that property tax for the first time we have been able to develop the demand collection balancer. And this demand collection balance is available on the portal and can be seen in real time. It gets updated every 24 hours, sir. Every night at 1 a.m. it every gets 24 updated. hours every real time. Yes, sir. We have limited this You thing. go for real time. Mala 24 hours update cheyadam akkarledu. We will reach there, sir. It is very beginning, nascent stage. So, as on date, as on now, we are updating every 24 hours at 1 a.m. at night, sir. These figures are not very important, not relevant, but I just want to tell that collection of property tax in the villages for the first time is happening in the month of October or month of September. It is to start from November, December, previous system, sir. Next, please. And just one announcement to the newly joined collectors on Swamitva, sir. Andariki. Because earlier collector, sir, CS already has held a meeting, video meeting, on the subject of Swamitva. So, especially for the newly joined collectors, Swamitva, as you all know, next please, slide keep on changing. Next please. Yeah. So, Swamitva, as you all know, is a AP resurvey project in the Gram Kantham area of the villages. It is basically the end result of this will be issue of roughly 1 crore property cards for the houses which exist in the Gram Kantham and also for the open plots in the Gram Kantham area. It's a very, very important project, and after a gap of about 1.5 years or so, we have recently restarted the project, sir, and we have faced the entire progress. Collectors can go through it. Now we are in the phase 1 and phase 2. So, and by the end of March, we want to basically be ready with more than 1 crore property cards, which can be taken up for distribution, sir, at any level that Honorable CM decides. So, I will request the collectors to kindly be top up on this subject. There is a DPMU in each district which the DPO leads. One can have a review with him and then push the project. Okay. Thank you, sir. Thank you. Here, major issue is Revenue Department. 60% of grievances are coming from Revenue Department, starting with cash certificates కావచ్చు, ROR కావచ్చు, GO నెంబర్ 30, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తే బిగ్గెస్ట్ ఛాలెంజెస్ అన్నీ కూడా ప్రజల్లో ఈ డిపార్ట్మెంట్లో ఉంది. దానికి కూడా కారణం సర్వే చేయడం అంతా కూడా ఇష్టానుసారంగా చేయడం, ల్యాండ్స్ అన్నీ తీసుకుపోయి 22A పెట్టేయడం, దానివల్ల ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ అని క్లెయిమ్ చేయడం, ఇవన్నీ బ్లాక్మెయిల్ చేసి అల్టిమేట్గా ల్యాండ్ అసైన్మెంట్ యాక్ట్కి తీసుకురావడం, ఆ యాక్ట్ వల్ల ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం, దాన్ని మనం అబాలిష్ చేశాం. అక్కడ ప్రైవేట్ వ్యక్తులను పెట్టాలని ప్రయత్నం చేశారు. అంటే గవర్నమెంట్ అనుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కాకుండా ప్రైవేట్ వ్యక్తులను పెట్టి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ రెగ్యులరైజ్ చేయాలని క్లౌడ్ కూడా ఎక్కడో పెట్టేసి వీళ్ళు ఇష్ట ప్రకారం చేయాలంటే దాన్ని మనం అపోజ్ చేసాం, ఫైట్ చేసాం, అబాలిష్ చేసాం. ఇప్పుడు ఇష్యూ డెప్త్కి పోతా ఉంటే ఎవ్రీవేర్ నాకు 100 పిటిషన్లు వస్తే 70 పిటిషన్లు ఇవే వస్తున్నాయి. నా ల్యాండ్ ఇంకొకరు కొట్టేశారు. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ పెరిగినప్పుడు సెంటిమెంట్స్ ఉంటాయి. బ్రదర్స్ మధ్యలో
లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో, ఈవెన్ పేరెంట్స్ చిల్డ్రన్ మధ్యలో ఈ డిస్ప్యూట్స్ వస్తున్నాయి. దానికి యాడెడ్గా ఎప్పుడైతే ల్యాండ్ అంతా కూడా వేరే వీళ్ళు వెస్టెడ్ ఇంట్రెస్ట్ పెట్టి బ్లాక్మెయిల్ పెట్టి 22A పెట్టడం మొదలు పెట్టారో కాంప్లికేట్ అయిపోయింది. ఆల్ ఇష్యూస్ 1 year మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. సమ్ ఆఫ్ ది ఇష్యూస్ 1 year అయిన తర్వాత కూడా దర్ ఈజ్ ఎ ప్రాబ్లం బికాస్ ఇట్ ఈస్ ఎ హ్యూజ్ ఎక్స్టెంట్. నెంబర్ 1. నెంబర్ 2, మళ్ళీ సర్వే చేస్తే తప్ప పర్ఫెక్షన్ రాదు. సర్వే చేసినా కూడా మళ్ళీ ఇంత మునుపంతా రికార్డ్స్ అన్నీ కూడా బ్లాక్ చైన్ కానీ ఇలాంటి లేకుండా స్పీకింగ్ ఆర్డర్స్ లేవు. ఎవరంటే వాళ్ళు చేశారు, ఎవరు చేశారు ఎవరికి తెలియదు. కానీ అల్టిమేట్గా లిటిగేషన్ వచ్చేసాయి. ఇవన్నీ ప్రక్షాళన చేయాలి. ఇప్పుడు ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మామూలు క్యాస్ట్ సర్టిఫికెట్ ఎవడి క్యాస్ట్ మారదు. టెక్నాలజీ ఏజ్లో మన ఆఫీస్కి రావాలి. వై షుడ్ దే కమ్? వన్స్ ఫర్ ఆల్ లిబరలైజ్ చేయొచ్చు మనం. అదే మరి వాడికి ఏదైనా నేటివిటీ సర్టిఫికెట్ ఎవ్రీ ఇయర్ రావాలి. అదే మరి నేటివిటీ ఏజ్కి ఎవ్రీ ఇయర్ రావాలా మన దగ్గరికి. ఇలాంటి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్నీ ఆటోమేటిక్గా అయిపోయేది. దట్ ఈజ్ వేర్ ఈజ్ ఆఫ్ లివింగ్. ఇవన్నీ కాంప్లికేట్ చేశాం. ఇవన్నీ కాంప్లికేషన్స్ అన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి రెగ్యులరైజేషన్ కూడా జియో నెంబర్ 30 ఈజ్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. మీరంతా తిరిగి అలసిపోతున్నారు. చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ అన్నీ రెగ్యులరైజ్ చేసేద్దాం. వన్స్ ఫర్ ఆల్ ఆ ఇష్యూ అయిపోతుంది. ఇలాంటివన్నీ వర్కౌట్ చేయాలి. క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఒక లెవెల్కి వచ్చారు, కానీ లాజికల్గా పోవడం లేదు. దీన్ని కూడా మీరు లాజికల్గా పోవాల్సిన అవసరం ఉంది. నా టైం కూడా నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను డిపార్ట్మెంట్ మీద. ఎట్టి పరిస్థితిలో ఒక 27 వరకు టైం అడిగారు మీరు సర్వే 2.0కి. am I right? 2027 you had given times. దాన్ని ఏమైనా ఇంకా ప్రీపోన్ చేయగలిగితే సర్వే అంతా కూడా చేయాలి కాబట్టి మీరు అడిగారు. వర్కౌట్ చేయండి. చేసేటప్పుడు ఫేజ్డ్ మేనర్ చేసిందంతా కూడా ఫ్రీ చేయాలి. ఒక జిల్లాలో తీసుకుంటే ఒక ప్లేస్ ఉంది. ఓకే, నాకు అది ఎంత చేశారు రెవెన్యూ విలేజెస్ అని. కెన్ యూ మేక్ ఇట్ రెవెన్యూ విలేజెస్ నా కో-టర్మినేట్ చేయడానికి వీలు లేదా? విత్ కో-టర్మినేట్ పంచాయత్ లేదు సార్. ఇప్పుడు సచివాలయం సర్వే నెంబరే కదా మీకు. కడవన్నీ ఇర్రెలవెంట్ కదా. రెవెన్యూ విలేజా పంచాయతీ విలేజ్ మీకు ఎందుకు సర్వే నెంబరే? Yes sir, we'll make an attempt sir, because ఏంటి చెప్పండి. ఎనీబడి వాంట్ సార్ సబ్మిషన్ సార్. జనరల్గా రెవెన్యూ అనేది ల్యాండ్ ట్యాక్స్ బేస్ తోటి స్టార్ట్ అయినటువంటిది సార్. సో జియోగ్రాఫికల్గా చాలా వైడ్ ఉంటుంది సార్. పంచాయతీ అనేది ఓన్లీ పాపులేషన్ బేస్ మీద ఉంటుంది సార్. ఇఫ్ వీ వాంట్ వీ క్యాన్ డూ ఇట్ సార్. బట్ నేనేమంటానంటే రెవెన్యూ విలేజ్ మనం పెట్టి ఆ సర్వే నెంబర్లు తీసుకున్నాం. సర్వే నెంబర్ యు ఆర్ నాట్ చేంజింగ్. నేమ్ ఆఫ్ నామన్క్లేచర్ రెవెన్యూ విలేజ్ పేరు మారుస్తున్నాం అంతే. మీకు ఒరిజినల్ రికార్డ్స్ అన్ని సర్వే నెంబర్ బేస్ చేసుకొని గోయింగ్ ఆన్ పర్చేస్ అండ్ సేల్స్ జరుగుతూ ఉంటే సబ్ డివిజన్స్ వచ్చాయి. ఆ నెంబర్స్ యు ఆర్ నాట్ చేంజింగ్. నౌ జియో ట్యాగింగ్ కూడా అయిపోతూ ఉంది. జియో ట్యాగింగ్ పెట్టి జీపీఎస్ పొజిషనింగ్ వచ్చేస్తూ ఉంది. మీకు అక్కడ మైల్ స్టోన్స్ పెడుతున్నాం. రేపటి నుంచి మీకు ఇవి కూడా పెట్టేస్తున్నాం. క్యూఆర్ కోడ్ కూడా పెట్టేసి వాళ్ళ భూమి దగ్గర పోవడానికి పెడుతున్నాం. యూ ఎగ్జామిన్ లెట్ us see. Yes sir. కాంప్లికేషన్ ఉంటే తప్ప అదర్వైజ్ వీ హ్యావ్ టు చేంజ్ ఇట్. Yes sir. ఆ థింకింగ్ ప్రాసెస్ చేంజ్ కావాలి. విఎంలు కేఎంలు మార్చాం కానీ రెవెన్యూ విలేజ్ని మార్చలేకపోయాం. ఆ మైండ్ సెట్లోనే పనిచేస్తుంది డిపార్ట్మెంట్ టోటల్గా. అదొక యాంగిల్. కాబట్టి నాకు ఇది ఎట్టి పరిస్థితిలో ఆల్ కలెక్టర్స్ యు ఆర్ ఫోకసింగ్ 10% ఆఫ్ యువర్ టైం ఓన్లీ ఆన్ రెవెన్యూ ప్రాబ్లమ్స్. ఏ జిల్లాలో రెవెన్యూ సమస్యలు తక్కువ వస్తాయో వాడు బాగా పనిచేసినట్టు. మీరు కానీ వస్తే మాత్రం ఆ జిల్లా స్టిల్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం, దెర్ ఇస్ ఎ డిస్సాటిస్ఫాక్షన్ అమాంగ్ పీపుల్. 2, ఇక్కడికి వచ్చినప్పుడు జిఎస్టీ రిఫార్మ్స్ October 2 నుంచి 1 month వీఆర్ టేకింగ్ అప్. 1 month ప్రోగ్రామ్ చేస్తాం.
సార్ సెప్టెంబర్ రేపు 22 సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 22 నుంచి 1 మంత్ అక్టోబర్ 22 వరకు చేస్తాం. ఈ ప్రోగ్రామ్ 1 మంత్ చేస్తాం. అదే సమయంలో అరియర్స్ అన్నీ కూడా ఈ జిఎస్టీలో కలెక్ట్ చేసే బాధ్యత న్యూ యాక్ట్ వచ్చిన తర్వాత అమలు చేసే బాధ్యత కూడా మీదే. అది కూడా క్లోజ్గా మానిటర్ చేయండి, ఎక్కడ కూడా మిస్చీఫ్ లేకుండా. చాలా సింప్లిఫికేషన్ వచ్చాయి. అంత మునుపు చాలా కాంప్లికేట్గా ఉండేది, వెరీ సింపుల్ నౌ. లిక్కర్ ఐడి ఎన్డిపిఎల్ 90 days ఆన్లైన్ పేమెంట్స్, ఇట్ ఈస్ ఎ బిగ్ స్కామ్. బీ క్లియర్. లిక్కర్ అనేది బిగ్గెస్ట్ స్కామ్. ఇది చాలా ప్రాబ్లమ్స్ తెచ్చారు. దాన్ని అంతా ప్రక్షాళన చేశాం. దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి, క్వాలిటీ టెస్టింగ్ నుంచి, లాస్ట్ మైల్లో అమ్మే వరకు టోటల్గా ట్రాన్స్పరెంట్ రావాలి. ఎక్కడ 0.01% కూడా దీనికి జరగడానికి వీల్లేదు. దీన్ని మీరు ఆన్లైన్ పేమెంట్స్ ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ టైం మాత్రం మీనగారు, మళ్ళీ నేను మర్చిపోయినా, క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ పేమెంట్స్ 100% ఉండాల్సిందే. అదర్వైజ్ యూ వోంట్ గివ్ ఎనీబడి. దెన్ మీరు ఎన్ఫోర్స్మెంట్ ఉండదు. నెక్స్ట్ మీటింగ్ యూ విల్ ఎన్షూర్ సార్, విల్ పాస్. కావాలంటే ఇంక 10 షాపులు ఎక్కువ ఇవ్వండి, కానీ ఆన్లైన్ పేమెంట్స్ ఉండాలి. అప్పుడు ఈ హెడేక్ ఉండదు మనకు. కనీసం పుష్ కార్ట్స్ కూడా వాళ్ళు డబ్బులు తీసుకోవడం లేదు. ఇది రిఫ్యూజింగ్ టు టేక్ మనీ. నేను బ్యాంకుకు పోవాలి కాబట్టి నాకెందుకు వచ్చి నేను చెక్ రాయిస్తాను, లేదంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే డబ్బులు అనే పరిస్థితికి వచ్చారు. వీ హ్యావ్ టు మూవ్ ఇన్ దట్ డైరెక్షన్. తర్వాత డీ అడిక్షన్ సెంటర్స్ కూడా పెట్టమన్నా, 3 zonesలో 3 హెల్త్ని. అది కూడా ఒకసారి వర్కౌట్ చేసుకోండి. ఇప్పుడు ఒక వరల్డ్ క్లాస్ డాక్టర్స్, సైకాలజిస్ట్ అందరిని పెట్టి అది కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం ఉంది. రీహాబిలిటేషన్ క్యాంప్స్ కింద, హాస్పిటల్స్ కింద. అది కూడా మీరు దాన్ని ఎట్లా చేయాలని వర్కౌట్ చేయండి. వాల్యూ అడిషన్, ఏ జిల్లాలో మైన్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ వాల్యూ అడిషన్ ప్రాజెక్ట్ కూడా వెళ్ళాలి. శాండ్ ఈజ్ నో కాంప్రమైజ్. శాండ్ అండ్ లిక్కర్ నో కాంప్రమైజ్. బీ క్లియర్. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ రెంటిపైన మీరు శ్రద్ధ పెట్టాలి. నాకు 90% సాటిస్ఫాక్షన్ రావాలి. మీరు ఎడ్యుకేట్ చేయాలి. అవసరమైతే ఎండ్ టు ఎండ్ ఎడ్యుకేట్ చేయాలి. ఇక్కడ తీయడానికి ఎంత ఖర్చు అవుతా ఉంది, ఇంకా తక్కువ తీస్తామంటే రండి. చేసిన తర్వాత లారీలు ఇంత అవుతా ఉంది, మీరే వస్తే తీసుకెళ్ళండి. మేము ఒక్క పైసా దీంట్లో తీసుకోకుండా వీఆర్ సప్లయింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. శాండ్ ఈజ్ ఫ్రీ. ఫ్రీ శాండ్ ఓన్లీ ఖర్చులే మీరు భరించుకుంటున్నారు. మీరే వచ్చి తీసుకుపోతాను, తీసుకుపోమనండి. వాళ్ళే లారీలు పెట్టుకొని, ట్రాక్టర్లు పెట్టుకొని ఎక్కడ అబ్జెక్ట్ చేయొద్దండి. నామ్స్ ప్రకారం వాళ్ళు మనకు ఓల్టా యాక్ట్ ఉంది, దాని ప్రకారం ఎక్కడ చేసుకుంటే ఎన్జిటి ఉంది. ఆ 2 నామ్స్ ప్రకారం చేసుకోమని చెప్పండి. మనకేం అబ్జెక్షన్ లేదు. మీరు ఎంకరేజ్ చేయండి, ఓపెన్ అప్ కండి, కంటిన్యూగా మాట్లాడండి. లేకుంటే మాత్రం ఇది మనం మంచి పని చేయబోయి కూడా ఓసారి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద వేర్ వీఆర్ హ్యావింగ్. టైం కూడా తక్కువ ఉంది కాబట్టి ఇంక డిస్కషన్స్ ఏం లేవు. కృష్ణయ్య సార్, ఒక మైనింగ్ కోసం, శాండ్ మైనింగ్ కోసం ప్రాసెసింగ్ ఫీజు కూడా మేము వేవ్ చేసాం సార్. కాబట్టి అది కూడా ధర తగ్గింది సార్. ఒక 3 నుంచి మా దృష్టికి రాగానే అన్నీ తగ్గిందా? సాటిస్ఫాక్షన్ మాత్రం లేదు. నాకు కావాల్సిన పబ్లిక్ సాటిస్ఫాక్షన్. మధ్యాహ్నం అది కూడా మీతో మాట్లాడతాం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలు హ్యాపీగా ఫీల్ కావాలి. మనం చేసిన పని గుర్తించే పరిస్థితి రావాలి. ఓకే, ఇది లంచ్ బ్రేక్. 3 కరెక్ట్గా గ్యాదర్ అవుదాం. 3